వాక్యము చదువుట ముగింపు కుటుంబ కొరకు మిమ్మల్ని నిలబడమని నేను అడుగుటకు కారణమేదనగా ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్ అనేది వారు గీతాలాపన చేయనప్పుడు మీరు నిలబడతారు. మీరు నిలబడరా? అలాగైతే దేవుని యొక్క వాక్యము కొరకు ఎందుకు చేయకూడదు? అది యొక్క గౌరవం. ఇప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయం 12వ వచనం నుండి లేఖనములోని కొంత భాగము నేను చదవాలని ఆశపడుతున్నాను. 12వ వచనము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. నా యొక్క పాఠ్యాంశము గురుతు. ఇప్పుడు మనం తల్ల ఉంచుకుందాము. ఆయన యొక్క సౌమ్యతతో కూడిన ఈ పవిత్ర సమయమందు ప్రార్థనలో ఆయన్ను సమీపించకముందు ఈ మధ్యాహ్న వేళ దేవుని యొద్ద నుండి జవాబు పొందు విన్నపము ఏదైనా ఉన్నదా? మీకు అలాగైతే అలా మీ చేతులు పైకెత్తండి. మరియు ఆయన ఏమి చేయాలని కోరుతారో మీ హృదయాలలో ఉంచుకునండి. భవనములో ఎక్కడైనా ఆయన ఏమి చేయాలని ఆశపడతారో మీరు తలజ్జొడి. మా పరలోకపు తండ్రి, నీవు మార్పులేని దేవుడువు. మేము మా చేతులెత్తియుండగా ఈ మధ్యాహ్న వేళ మా ప్రార్థనను ఆలకించమని మేము ప్రార్థిస్తున్నాము. నా చేతులు కూడా పైకెత్తి ఉన్నానని నీవు గమనించుము. నా యొక్క విజ్ఞప్తి బహిరంగంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదే దినగా, ప్రభువా, ఈ దినాన ఇక్కడున్న ప్రతి వ్యక్తిని స్వస్థపరచమని, నశించిన ప్రతి వారిని రక్షించమని నీవే చెప్పియున్నావు. నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినను నేను చేయుదునని నీవు చెప్పియుంటేవి. ప్రభువా, అవిభక్త ప్రజలుగా నమ్మిన ప్రజలుగా మేము నమ్ముటకు మా అందరికి సహాయము దయచేయము. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాట్లాడము. నీ వాక్యము సత్యము. మా హృదయాలు ఆశీర్వదించుము. ఈ కుటుంబ కొరకై నీకు ధన్యవాదాలు మేము చెల్లించుకుంటున్నాము. సహోదర గ్రాంటి కొరకు, అతని యొక్క పరిచారకులందరి కొరకు, అన్ని సంఘముల కొరకు, ప్రజల కొరకు నీకు మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మా ఎడల నీవు చేసిన ప్రతి దాని కొరకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఇక్కడ ఉన్న అనేకులమైన మేము మరలా తిరిగి మేము చూచుకొనకపోవచ్చును. ఆ తీరమున మరలా కలయి వరకు పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని అందరినీ కలిపి దీవించి మా అక్కల నిమిత్తము పరిచర్య చేయును కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చునవచ్చు. చిన్న కాగితం ముక్క నేను ఇక్కడ పెట్టుకుని ఉన్నాను. నేను కొన్ని లేఖనాలు, చిన్న విషయాలు వ్రాసుకుని ఉన్నాను. నా మనస్సులో జ్ఞాపకం ఉంచుట కొరకు అలవాటుగా ఉంచుతాను. నేను 25 దాటాను. మీకు తెలుసా? అది 2వసారి. అలాంటప్పుడు అలవాటు ప్రకారముగా నాకు జ్ఞాపకం ఉండవు. కూటములలో ఇతరత్రమైన వాటిలో ఎన్నో చేయుటకు అనేకములు కలిసిపోతవి. ఈ యొక్క మధ్యాహ్నం మన యొక్క పాఠ్యాంశము గురుతు. మన నాటకం యొక్క తెర ఐగుప్తులో తెరవబడుతున్నది. ఇది ఒక మహోన్నతమైన చిత్ర దృశ్యం. మీరందరూ అది చూడాలని, గౌరవప్రదంగా ఉండాలని నేను కోరుతున్నాను. రంగస్థలం యొక్క స్థానం ఐగుప్తు. రంగస్థలం యొక్క సమయం నిర్గమము లేక ప్రయాణం యొక్క ప్రారంభము. ఇప్పుడు చూయించుటకు ఈ దినానికి ఒక పోలిక ఉంటున్నది. మనము కూడా మరి యొక్క నిర్గమములకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును బయటికి తెచ్చి వాగ్దానములోకి కొనిపోవుట, క్రీస్తు పెళ్లి కుమార్తెను సంఘములో నుండి బయటికి తెచ్చి వాగ్దానములోకి కొనిపోవుట, అది ఒక పోలిక ఉంటున్నది. మనం మరి ఒక నిర్గమంలో ఉన్నాము. ఇప్పుడు మీరు లేఖనాలు చదివినట్లయితే దాని యొక్క ఔన్నత్య హద్దులను మనము తాకుటకు మనకు సమయం కావలసి ఉంటున్నది. అది నిజం. జనాంగంలో నుండి ఒక జనాంగాన్ని దేవుడు ఏ విధముగా బయటకు తెచ్చనో, సంఘంలో నుండి పెళ్లి కుమార్తెను దేవుడు బయటకు తెచ్చును. అన్ని సంఘాల నుండి పెళ్లి కుమార్తె పిలువబడుతున్నది. దేవుని యొక్క ఏర్పరచబడినది అది. దేవుని చేత ఏర్పరచబడినది అది బయటికి తీసుకురాబడుతున్నది. మనం ఇప్పుడు ఆ నిర్గమం యొక్క అంచున ఇప్పుడు ఉన్నాము. ఎందుచేతనగా
మనం అక్కడి నిలబడి ఉన్నామని లేఖనం యొక్క ప్రతి రుజువు మనకున్నది. అనేక మరులు అది చెప్పబడుతుందని నాకు తెలుసును. అయితే స్నేహితుడా, ఒకసారి అది చెప్పబడుతున్నది, అదే ఆఖరిసారి అవుతున్నది. అప్పుడు కాలం నిశ్చిత్తములోనికి పోయి కనబడకపోతున్నది. సంఘములో నుండి పెళ్లి కుమార్తెను తీసుకుని వెటకు ఆయన రాబోతున్నాడు. గురుతు ఐగుప్తు, ఇశ్రాయేలు ఈ రెండు దేశాల వ్యత్యాసాన్ని తెలుపు ఒక వస్తువై ఉండెను. వారు అందరి కూడా మానవులే, దేవుడు సృజించిన వారే, అందరూ దేవుని యొక్క చేతి పనే. అయితే వ్యత్యాసం ఏంటంటే, మరణం యొక్క రుణం వచ్చినప్పుడు జీవ మరణముల మధ్య వ్యత్యాసము గురుతు అయి ఉంటున్నది. అలాగే దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఆ విధముగానే ఉంటున్నది. సంఘములో ఉండే పెళ్లి కుమార్తెను ఆయన బయటికి తెచ్చినప్పుడు భేదం గురుతై ఉంటున్నది. ఈ మధ్యన వేళ నీవు జాగ్రత్తగా ఆలకించు. అది నిజమో కాదో తెలుసుకుంటానికి గురుతు భేదమై ఉంటున్నది. ఒక వ్యత్యాసం ఉండవలసి ఉన్నది. ఒకానొక దినాన దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. నేను కేథలిక్ సంఘాన్ని ఇలా అడిగితే, ఆయన ఎవరికి తీర్పు తీర్చును, దేని ద్వారా లోకమునకు ఆయన తీర్పు తీర్చును అని అడిగితే, సంఘము ద్వారా అని వారు చెప్తారు. ఏ సంఘము ద్వారా? కేథలిక్ సంఘము ద్వారా. ఏ కేథలిక్ సంఘము ద్వారా? వారిలో అనేకము ఉన్నవే. మెథడిస్ట్ వారంటారు మెథడిస్టు ద్వారా అని. అలాగైతే బాప్టిస్టులు దాని బయట ఉంటారు. ఆ తర్వాత నువ్వు బాప్టిస్టు సంఘము ద్వారా తీర్పు తెచ్చితే మిగతా వారంతా బయట ఉంటారు. పెంతెకోస్తు ద్వారా అని పెంతెకోస్తు వారు చెప్తే మిగతా వారంతా బయటికి వెళ్తారు. చూశారా? అదంతా ఎంతో గందరగోళం అవుతున్నది, ఎంతో కలవరమైపోతున్నది. అలాంటి విషయాన్ని ఆలోచించడం ద్వారా మనసుకు ఎంతో గందరగోళం అయిపోతున్నది. అయితే దేవుడికి ఇక్కడ ఆయన మార్గమున్నది. ఆయన చెప్పాడు, భూమిని ఆయన కేథలిక్ సంఘము ద్వారా కానీ ప్రొటెస్టెంట్ సంఘము ద్వారా కానీ తీర్పు తీరుస్తానని చెప్పలేదు. అయితే లోకాన్ని ఆయన యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చును. యేసు వాక్యము కనుక తిరిగి అది బైబిల్ యొద్దకే వచ్చును. చూస్తున్నారా? ఆయన లోకమును బైబిల్ ద్వారా తీర్పు తీర్చును. బైబిల్ గ్రంథము దేవుని యొక్క న్యాయ తీర్పు పుస్తకము. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. అందులో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అది చేయడం ద్వారా, అది చేయటం వలన నీకు కలుగు శిక్ష జీవ గ్రంథములో నుండి నీ పేరు తుడిచివేయబడును. గ్రంథములోని ఉండు. అందులో భాగంగా మనలను చేటు కొరకై దేవుని ప్రార్థించు. గురుతు అది మనం కనుగొందాము. గురుతు అనగా ఏంటి? వెల చెల్లించబడినదని, వెల చెల్లించబడి ఉన్నదని దానికి సూచన గురుతు అనున్నది. మన యొక్క రైలుదారులు, బస్ రహదారుల వల్లే మనం డబ్బు తీసుకుని గమ్యస్థానానికి వెళ్తాం. ఇప్పుడు చూడు, గురుతులు వినియోగించు స్థలాలలో బస్ లైన్లు, బస్ దారులు అనుమతించబడవు. డబ్బు తీసుకుంటానికి వారు అంగీకరించరు. వారు డబ్బు తీసుకోరు. అదే గురుతు అంగీకరిస్తున్నది. విమానాలు ఇంకా తదితరమైనవిని చెప్పవచ్చును. నీ ఒక స్థలానికి, అమ్మే స్థలానికి వెళ్తావు. నీ డబ్బు పెట్టి అనేక గుర్తులు కొంటావు. ఈ ప్రత్యేక గుర్తు, ఈ గుర్తు నీ ప్రయాణపు ఖర్చు నీవు చెల్లించావని సూచన ఉంటున్నది. నీవు ఓడలోకి వెళ్ళటానికి, విమానం ఎక్కుటకు, బస్ ఎక్కుటకు, లేక అదేమైనప్పటికీ నీకు హక్కు ఉంటున్నది. నీవు గుర్తు పట్టుకున్నంత వరకు నీ యాత్రకు చెల్లింపు చేయబడి ఉన్నదని చూయించబడుతున్నది. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, అది మరవద్దు. ఇశ్రాయేలీయులు గొర్రెపిల్లను వధించుట అది దేవుడు కోరినది. వధింపబడిన గొర్రెపిల్లను యెహోవా కోరియుండెను. ఒక నిర్దోషమైన ప్రత్యాయామము. గతించిన ఈ వారమంతా మనం పఠనం చేసినట్లుగా దేవుడు ఒక తీర్మానం చేసినట్లయితే ఆయన దాన్ని ఎన్నడూ మార్చడు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనుషుడు పడిపోయినప్పుడు ఆయన మొదట చేసిన విషయం ఏదనగా, ఆయన అతను తిరిగి రక్షింపకోరినలా ఆయన తిరిగి మార్గమును ఏర్పాటు చేయవలసి ఉండెను. నిర్దోషమైన ఒక్కని రక్తము ద్వారా ఆయన మనిషిని రక్షించుట కొరకై ఆయన ఒక తీర్మానము చేశాడు. ఏనాడు కూడా, ఎల్లప్పుడూ కూడా ఆయన అదే చేయను. ఆయన ఏనాడు అది మార్చలేదు. రక్తము క్రింద కాకుండా ఏ స్థలములోనూ దేవుడు ఆరాధికుని కలుసుకునలేదు. అది ఒక్కటే మాత్రమే స్థలము. మన యొక్క వేదాంత సిద్ధాంతముల కింద
ఆయన్ని కలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తాము. మన సంఘ శాఖల కింద, మన విద్యా ప్రణాళికల కింద ఆయన కలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాము. కొందరు గోపురాలు కట్టారు, కొందరు నగరాలు నిర్మించారు. బబులోను గోపురము పలుపల విధములైనవి. అయితే ఇంకా దేవుడు నిజ ఆరాధకుని రక్తము క్రిందనే కలుసుకును. ఆయన దానిని ఎన్నడూ మార్చడు. మనమంతా మెథడిస్టులము కాలేము, మనమంతా పెంతెకొస్తు వారము కాలేము, మనమంతా ఇది అది మరి ఇంకొకటి కాలేము. మనమంతా భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటాము. అయితే నేను ఒక మనిషి వద్దకు వచ్చినట్లయితే అతడు కేథలిక్ పూజారి కాని మరి ఎవరైనా కాని అతడు రక్తము క్రింద ఉంటే మేము సహోదరులము. అతడు ఆ రక్తము కింద ఉన్నంత కాలము అతడు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉంటాడు. ఇశ్రాయేలీయులు గొర్రె పిల్లలను వధించుట అది యెహోవా కోరినది, మరియు రక్తము గురుతై ఉండెను. పని పూర్తయినది. వాగ్దాన భూమికి వెళ్ళుటకు ఐగుప్తుల నుండి విమోచన కొరకై దేవుడు కోరాడు. వధించబడిన గొర్రె పిల్లను ఆయన కోరాడు. చనిపోయిన జంతువు యొక్క రక్తము తప్పక పైకమ్మి మీదను తలుపు మీదను పొయ్యవలెను. యెహోవా కోరినది నిర్వర్తించబడినది అనుదానికి ఆ గురుతు నిలిచి ఉంటున్నది. గమనిస్తున్నారా? గొర్రెపిల్ల కాదు గురుతు, రక్తము గురుతు. ఇప్పుడు అర్పణలో నుండి ప్రాణము వెళ్లిపోయినది, మరి ఇప్పుడు రక్తము గురుతై ఉన్నది. ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనబడవలసి ఉన్నది. రక్తము గురుతై నిలబడినది. ఈ విశ్వాస చేసిన సూచన కోరబడినది. ఏమైనదో అది తప్పక జరిగినది. అదే గురుతు. మంచిది. విశ్వాసిని ఆరాధకుడు చూడగా తరువాత తన అర్పణతో గుర్తించబడుతున్నాడు. చూశారా? ఇక్కడే ఇల్లు ఉన్నది, మరి ఆరాధకుడు ఉన్నాడు. కొరిందేంటి? గొర్రె పిల్ల వధించు. 14వ దినాన అది పెట్టినప్పుడు అది మగది, నిర్దోషమైనదై ఉండవలెను. ఇశ్రాయేలందరూ అది చంపవలెను. హిస్సోపుతో రక్తమును తీసుకుని పైకంబెల మీదను ద్వారం మీదను పోయవలెను. చూచినట్లయితే ఆ హిస్సోపనున్నది కేవలము సాధారణ నాచు ముక్కలు. హిస్సోపనగా నీ యొక్క విశ్వాసము అని భావం. కొందరు అతీతమైన విశ్వాసాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ కరుము చేతనే నీవు నీ స్వస్థతను నీవు పోగొట్టుకుంటున్నావు. విశ్వాసము అది కేవలం సాధారణమైనది. నీవు మందిరానికి రావటానికి విశ్వాసము కలిగి ఉన్నావు. అక్కడికి నడుచుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. నీ కారును నడిపించుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. మధ్యాహ్న వేళ ఆహారాన్ని భుజించుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. ఆ విధంగా అది ఉంటున్నది, సాధారణమైన విశ్వాసము. ఇప్పుడు రక్తాన్ని పోయినప్పుడు హిస్సోపుతో పోయి అది ఎక్కడైనా పాలస్తీనాలో పెరుగునటువంటి సాధారణమైన నాచు మొక్క. రక్తము పోయిటకు అనున్నది ఏదో గొప్ప విషయం కాదని, అది చేయుటకు నీకు డాక్టర్ డిగ్రీలు ఏమీ అవసరం లేదని విశ్వాసము చూపించుచున్నది. అది సాధారణమైనది. దేవుని నమ్మటానికి అనుదినపు విశ్వాసము. గమనిస్తున్నారా? విశ్వాసము ద్వారా రక్తమును పోయము హిస్సోపుతో. ఇప్పుడు ఆరాధకుడు ఈ రక్తము కింద చూడగా యెహోవా ఆజ్ఞను అతడు జరిగించి ఉన్నాడని చూయించబడుతున్నది, మరియు అతడు గుర్తించబడ్డాడు. యెహోవా కోరినటువంటి వధించబడిన గొర్రెపిల్లతో అతడు గుర్తించబడ్డాడని గురుతు చూయిస్తున్నది. పని పూర్తి అయినది. ఈ రోజు ఇటువంటి సంపూర్ణమైన పోలిక క్రీస్తుకు విశ్వాసిడిలా గురుతు చూయించబడినప్పుడు అది అంగీకరించబడినదని, పని పూర్తి చేయబడినది అని చూయించబడుతున్నది. ఆ తరువాత రక్తము గుర్తింపు యొక్క గుర్తై ఉంటున్నది. రక్తం మాత్రమే. జంతువు రక్తము కార్చి చనిపోయినది. అతని రక్తము గోడపై ఉన్నది. సరే, ఇప్పుడు జంతువు యొక్క ప్రాణము రక్తములో ఉన్నది. ప్రాణము రక్తములో ఉన్నది. అది మనకు తెలుసు. బైబిల్ అలాగని చెప్తున్నది. విజ్ఞాన శాస్త్రం దాని రుజువు చేస్తున్నది. ప్రాణం రక్తములో ఉన్నదని. కాబట్టి ఒక జంతువు చంపబడిన తర్వాత జంతువులో నుండి ప్రాణం బయటికి వచ్చి రక్తం యొక్క రసాయనమై ఉండి గుర్తుగా నిలబడుతున్నది. ఎందుకనగా రక్తములో ఉన్న ప్రాణము విశ్వాసిపైకి రాలేదు. ఎందుకనగా అది జంతువు యొక్క ప్రాణము. ఒక జంతువు యొక్క ప్రాణము, ఒక మానవుని యొక్క ప్రాణము సంపూర్తిగా వ్యత్యాసమైనది. అందులో ఏమీ ఉండదు. నీవు ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసుకుని నీలో పెట్టుకో, నువ్వు చచ్చిపోతావు. కాబట్టి గమనించు, మనుష్య రక్తములో ఉన్న ప్రాణము
జంతువు రక్తములో ఉన్న ప్రాణము రెండు వ్యత్యాసమైనవి. ఎందుకంటే మానవుడు ఆత్మను కలిగి ఉన్నాడు, జంతువుకు ఆత్మ లేదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, రక్తమే ఎరుపు రసాయనికము. రక్తం యొక్క రసాయనాలు ద్వారం వెలుపల ఉండవలసి ఉన్నది, గొర్రెపిల్ల చనిపోయిన అనుటకు గుర్తుగా. కనుక గొర్రెపిల్ల యొక్క ప్రాణము మానవ ఆరాధకుని పైకి తిరిగి రాలేదు. అయితే ఈరోజు అది కేవలము ఒక పోలిక మాత్రమే. మరి ఈరోజు మన యొక్క గొర్రెపిల్ల అయిన ప్రభుని యేసు రక్తము అది రసాయనికము కాదు, అయితే అది రక్తములో ఉన్న ప్రాణము, అది పరిశుద్ధాత్మ. అది తిరిగి వచ్చి మనం అంగీకరించబడి ఉన్నామని, దేవుడు ఏమని చేయమన్నాడో అది ఖచ్చితంగా మనము చేశామని అది గుర్తు. ఆ తరువాత మనము గుర్తు కలిగి ఉన్న వారమై సంపూర్ణముగా మన యొక్క అర్పణతో మనం గుర్తించబడుతున్నాము. ఇంత విషదంగా మరొకటి ఉండుట నేను చూచుట్లేదు. చూస్తున్నారా? ఆ ఇల్లు కూడా సంబంధించినట్టుకు ఎవరైనా చెప్పడానికి ఒకే ఒక మార్గము రక్తము కింద ఉన్నది. ఎందుకనగా రక్తం యొక్క రసాయనికము తలుపై ఉన్నది. వారు దాటిపోయారు. మరణదూత చూచి రక్తమును చూడవలసి ఉన్నది. మరణదూత ఇంకా అది పరిశుద్ధాత్మక పోలికై ఉన్నది. చూడండి, అక్షరార్థంగా యేసు యొక్క రక్తము మన ఒక్కొక్కరికి పైకి రాలేదు. ఎందుకనగా ఆయన శరీరంలో అంత రక్తం ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరంలో నుండి నేలపైకి అది కారిపోయినది. అయితే అది గురుతు కాదు, ప్రాణము, రక్తంలో ఉన్న ప్రాణము. ఇప్పుడు గురుతు బైబిల్ ద్వారా ఒక నిమిషములో మీకు అది రుజువు చేస్తాను. మన యొక్క అర్పణతో మనము గుర్తించబడుతున్నామని చూయించిన కొరకై మన ఒక్కొక్కరికి పైకి వచ్చిన గురుతు అది అవుతున్నది. మరియు యెహోవా కోరినది అది జరిగించుటకు. పెంతెకోస్తు దినాన పేతురు చెప్పాడు, మీలో ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి చెందును. చూశారా? వారికి మాత్రమే చూయించుటకు కాదు, ప్రభు ఎంతమందిని పిలుచునో వారి అందరికీ. అనేకులు అనుకుంటారు వారు పిలువబడిన వారు అని. అయితే ప్రభు పిలిచిన వారు. ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో ఆయన నీతివంతులుగా తీర్చెను, ఎవరిని నీతివంతులుగా తీర్చెనో వారిని ఆయన మహింపరచెను. ముందుగానే విషయమంతా సంపూర్తి ఉన్నది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నేటి దినానికి అని నమ్మకము లేని ఒక వ్యక్తిని తీసుకో. వారు ఏం చేస్తారో చూడు. నీవు నీ యొక్క అర్పణతో సంబంధము కలిగి ఉన్నావు అనుదానికి సాక్షాత్తు పోలికైన గుర్తును వారు తృణీకరిస్తారు. గమనిస్తున్నారా? నా భావమేదో దేవుడు వ్రాసి ఉన్న రీతిగానే నీవు చూచినట్లయితే అది ఎంతో సులభము. ఇప్పుడు రక్తం మనలను మోసుకుని వచ్చి మనం పరిశుద్ధాత్మక పోలికను చూయించదము. అది ప్రాణము. జంతు యొక్క ప్రాణము నరుడిపైకి రాలేదు, ఎందుకంటే అవి సరిపడవు. జంతువు ప్రాణములో అందులో ఆత్మ లేదు. మనుష్య ప్రాణముకు ఆత్మ ఉన్నది. జంతువు దిగంబరిగా ఉన్నదని అది ఎరగదు, అది మంచి చెడుగులను ఎరగదు. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, ఆత్మ ప్రాణం యొక్క స్వభావము. ఒకవేళ గమనించు, అయితే మన యొక్క అర్పణము యొక్క ప్రాణము యేసుక్రీస్తు ప్రాణము. ఆయన రక్తము చిందించబడినది. ఆయన దేవుడు ఒక్క మనుష్యంలో పెట్టబడినది. యెహోవాలో నుండి ఆయన దిగివచ్చి ఒక నరుడిగా ఆయన తన్ను తాను గుర్తించబడుకునే దిగివచ్చి మానవ రూపమును ఆయనపై వెస్సుకునెను. మనలో ఒకడి వలె గుర్తించబడి నిమిత్తము ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆయన లోపల రక్తము ఎక్కడున్నదో ఆయన యూదుని రక్తము అని ఒకరు చెప్పడం నేను ఎరుగుదును. యూదులు అలాగే చెప్పడం మీరు విని ఉంటారు. ఆయన యూదుని రక్తము కాదు, ఆయన అన్యుల రక్తము కాదు, ఆయన దేవుని రక్తము. ఆయన యూదుడు కాదు, లేక అన్యుడు కాదు, ఆయన దేవుడు. కన్య గర్భవతి అయి మీలో చాలా మంది ఇంకా ప్రతిష్ఠిత వారు తలస్తారు, అండము మరియది అని. హోమోగ్లోబిన్ వచ్చినది, ప్రాణముచ్చినది రక్తపు కణము వలన. ఎందుకంటే కోడి గుడ్డును పెట్టగలదు,
మగ పక్షితో అది ఉండకపోతే అది పొదగదు, ఎందుకంటే అది పరిపక్వత చెందదు. ప్రాణము రక్తధార నుండి వస్తున్నది, అది పురుష లైంగికమును ఉండి వచ్చును. అయితే ఈ విషయంలో ఎటువంటి పురుష లైంగికము అక్కడ లేదు కనుక ప్రాణము రక్తములో ఉన్నది. అదే దేవుని యొద్ద నుండి మాత్రమే రావలసి ఉన్నది. దేవుడు రక్త కణమును మరియ గర్భములో సృష్టించాడు. దేవుడే తనకు తానే సృష్టికర్తయే రక్త కణమును సృజించెను. ఇప్పుడు చూడు, వారు చెప్తారు అది శరీరము, మరియ అండమును కలిగి ఉండెను. లేదండి, ఆమె కాదు, అండము లేదు. అది అండమైనట్లయితే స్మారకము లేకుండా వీర్యము నీవు తీసుకుని రాలేవు. మరియు ఆయన ఆమె స్మారకము ఉన్నట్లయితే దేవుడు ఏమి చేశాను? ఆయన అండమును రక్తమును రెండినీ చేశాడు. ఖచ్చితంగా అదే ఆయనై ఉన్నాడు. మన చేతులు దేవుని తాకిచుచెను బైబిల్ తెలియజేస్తున్నది. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మం గొప్పదై ఉన్నది. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. మా చేతులు ఆయన్ను తాకి చూచెను. ఆ శరీరము దేవుడు ఖచ్చితం. అది ఆయన దేవుడై ఉండి అన్ని చోట్ల ఉన్నాడు మానవ రూపమున. ఇప్పుడు ఇందులో మనం గమనిస్తున్నాము, ఆ రక్తపు కణము పగిలినదై దేవుని విడిచినది. దేవుడు క్రీస్తులో ఉండి ఆయన మూలముగా లోకమును సమాధానపరచెను. ఎక్కడ ఎవరు అది చేయలేరు, ఏది జరిగించలేరు. ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆయనే అది తీసుకుని వచ్చినది. దేవుడు దిగివచ్చి మానవుడాయను. ఆయన స్వంత చట్టాన్ని బాధపరచుటకు. యేసు కేవలం ప్రవక్తే అయితే, దేవుని యొద్ద నుండి వేరైన మనుషుడైతే, అలాగైతే దేవుడు అన్యాయస్తుడవుతాడు. బిల్లీ చనిపోవలసినందుకు సహోదరు గ్రాంట్ చనిపోయిని ఒక పాప నిమిత్తం లేక అలాంటి దాని కొరకు, ఒక శిక్ష కొరకు అని నేను అన్నట్లయితే అది అన్యాయం అవుతున్నది. నేను పలికిన ఒక శిక్షార్థమై నా సొంత బిడ్డనే చనిపోవుటకు అంగీకరిస్తే అది ఇంకా న్యాయమైనది కాదు. నేను చేయగల ఒకే ఒక న్యాయము అతని స్థానాన్ని తీసుకునటము. నేను అతను రక్షించగలిగే వాళ్ళని కోరినట్లయితే పాప యొక్క స్థానాన్ని తీసుకుంటాని కొరకై దేవుడు శరీరధారి కావలసి వచ్చెను. దేవుడు శరీరధారి ఆయను. దేవుడు తప్ప మరొకటి కాదు. లోక పాపములు తీసివేటి కొరకై ఆయన శరీరము దాల్చెను. ఆయన తనకు తాను మనవంటి వాడయ్యాడు. తద్వారా మనం ఆయనలో గుర్తించబడి నిమిత్తమై. చూశారా దాని యొక్క ఉద్దేశ్యము? మనం ఇప్పుడు మన యొక్క అర్పణతో మనము గుర్తింపును తెలుసుకున్నాము. అర్పణ యొక్క ప్రాణం మనలో ఉన్నది, అది పరిశుద్ధాత్మ. ఆ కణము పగిలినప్పుడు అది దేవుని విడిచిపెట్టినది, దేవుని విడుదల చేసినది. తద్వారా ఒక ప్రజను ఆయన సొంత రక్తము ద్వారా శుద్ధీకరించి తిరిగి మానవులలో దేవుని ఉంచుడు కొరకు, దేవుడు నీలో ఉండుట నిత్య జీవము. ఏ ఒక్కరైనా గ్రీకు పండితులకైనా అది తెలుసు. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అన్నమాట జోయి అను పదం నుండి వచ్చినది. దాని యొక్క అర్థం దేవుని సొంత ప్రాణము. అవును, అది నిజం. నీవు జీవాన్ని పొందుకునే ఒకే ఒక మార్గము, నిత్య జీవుని వచ్చిన ఒకే ఒకటి ఉన్నది. అది నీలో ఉన్న దేవుని యొక్క స్వంత ప్రాణము. చూశారా? కనుక నీవు నిత్య జీవము కలిగి ఉన్నావు. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే నిత్య జీవము కలిగినవాడు. జగత్పునాది వేయబడక మునుపే, ఏది లేకముందే మనము ఆయన తలంపుల యొక్క గుణగుణములై ఉన్నాము. ఇదంతా కేవలము ఆయన యొక్క తలంపు. ఆయన యొక్క తలంపులు ఏమై ఉండెనో దాన్ని బహిర్గతం మనము పాపమును తీసివేటి కొరకు ఆయన రావలసి ఉన్నది. అది ఎవరూ చేయలేరు. అది చేయటానికి ఎవరు యోగ్యులు కాదు. ఆయన తప్ప మరొకరు లేరు. ఆయనే దాన్ని చేశాడు. అటు తర్వాత ఆ ప్రాణము ఆ మనుషుడి శరీరంలో నుండి బయటికి వచ్చినది. ఆ మనుష్యుడు అనగా దేవుని కుమారుడు. నిర్మలాత్మకమైన ఆయన బలము ఒక భవనాన్ని కట్టినది. ఆయనే కదలి వెళ్లి నివాసమునుడు కొరకై మిగతా కంట్రాక్టుల వల్లే దేవుడు అది కట్టాడు. ఆ తర్వాత దానిలో నుండి రక్తము, రసాయనము, ప్రాణము తీయబడిన తర్వాత ఏ విధముగా హెబెలు రక్తము నేలపైన పోయబడినదో ఆ విధముగా నేలపైన పోయబడినది. అయితే ఆ రక్తముల నుండి
దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చినది. వారికై చనిపోయిన అర్పణతో వారు గుర్తించబడు కొరకై పెంతెకోస్తు దినమున అది పంపించబడినది. మనము పొందుకుంటానికి లోకములో మరొక మార్గము లేదు. అనుకూలమైన గురుతు. చూడు, నీవు మరణానికి తగిన నేరస్తుడివైతే విద్యుత్ కుర్చీలో నిన్ను కూర్చుండబెడతారని నీకు తెలుసు. గుర్తుంచుకో. తిరస్కరిస్తే డలాస్ విను. యేసుక్రీస్తు రక్తాన్ని తిరస్కరిస్తే, ఆయన రక్తపు గురుతును తృణీకరిస్తే, నీవది చూచి తృణీకరించితే నీ చేతులపై ఆ రక్తము ద్వారా న్యాయ తీర్పును నీవు ఎదుర్కొనబోతున్నావు. పాపి, సంఘ సభ్యుడా, అది జ్ఞాపకముంచుకో. కొద్ది దినాలలో తాను వెళ్లబోతున్న సుప్రీంకోర్టు ఎదుట లీ ఓస్వాల్డ్ తాను నిలబడినై ఉన్నాడని తెలిసి చెమటలు కార్చుకుంటా అది వింతేమీ కాదు. రమంతైన కనికరము లేదు అచ్చట. అందును బట్టి అతడు ఎంత భయపడి ఉంటాడో అది భయంకరమైన విషయం అవుతున్నది. అతడు దానిని ఇక ఎదుర్కొనడు. కారణం, మరొకడు అతన్ని కాల్చి చంపాడు కాబట్టి. మహోగ్రతనున్న సుప్రీంకోర్టు ఎదుట, సంయుక్త రాష్ట్రముల ప్రెసిడెంట్ ఎదుట నీ సాటివాని రక్తం నీ చేతులపై పెట్టుకుని కూర్చునుట ఆలోచించి, అది కఠినము కాని విషయం. దేవుని న్యాయ తీర్పుశాల ఎదుట నీవు నిలబడినప్పుడు, నీవు యేసుక్రీస్తు రక్తం వల్ల దాటిపోవునప్పుడు నీ వెరిగినట్లయితే చెమటలు కరుస్తావు. ఆస్వాల్డ్ అతని కొరకు ఈ ప్రాణం వదులుకుంటు కంటే మరొకటి చేసేవాడు కాదు. అయితే దేవుడు ఆయన సన్నిధానంలో ఉండి నిత్యము నిన్ను ఎడబాటు చేస్తాడు. అది భీకరమైన విషయం అవుతున్నది. గమనించు, నీవు నేరస్తుడివై న్యాయస్థానాలకు వచ్చినట్లయితే నీవు మంచి న్యాయవాదిని వెతుక్కుంటావు. ఎవరైనా అది చేస్తారు. లోకములో జన్మించిన ప్రతి ఒక్కడు నీవెంతటి మంచి గృహం నుండి వచ్చినా నాకనవసరం. దాని క్షమాపణను అతడు అంగీకరించే వరకు యేసుక్రీస్తు రక్తము నిమిత్తమై అతడు నేరస్తుడు. క్షమాపణ సరైనదని నీవు తెలుసుకునే ఒకే ఒక మార్గమేదనిగా, నీ మీద గుర్తు పెట్టబడి ఉన్నప్పుడే నీవు గుర్తును కలిగి ఉన్నావు. గమనించు, నీవు నేరస్తుడవు. నీ కేసును వాదించుటకు నీకు మంచి సామర్థ్యత గల న్యాయవాదికై నీవు వెతకవలసి ఉన్నది. దేవుని యొక్క తీర్పు నాకు కావలసి ఉండినప్పుడు నాకు ఎటువంటి పూజారి అవసరం లేదు. ఏ మనుషుడు నాకు అక్కరలేదు. నా ఫిర్యాదును వాదించుటకు నాకు మంచి న్యాయవాది అవసరమై ఉన్నది. నా క్రైస్తవ స్నేహితుడా, ఇది నీతో చెప్పని మన యొక్క న్యాయవాదే మన యొక్క న్యాయ తీర్పరి కూడా. మన న్యాయ తీర్పరి మన యొక్క న్యాయవాదిగా మారాడు. ఆయన క్షమాపణ మనము స్వీకరించినప్పుడు ఫిర్యాదు అయిపోతుంది. న్యాయ తీర్పరి ఆయన దిగి వచ్చి న్యాయవాదిగా మారిపోయాడు. మరియు న్యాయవాది న్యాయ తీర్పరి ఒక్కరే అయిపోయారు. మానవునిపై తానే పెట్టిన మరణమును తానే భరించడం వలన, అనగా ఆయన మరణము వలన అతని నీతిమంతుడిగా చేటుకు దేవుడు మానవుడయ్యాడు. హల్లెలూయా. దాని అర్థం, మన దేవుని స్తుతించుడి. అన్ని స్తుతులకు ఆయనే పాత్రుడు. మన న్యాయ తీర్పరి, మన న్యాయవాది ఒకే వ్యక్తి. మనం క్షమాపణ పొంది ఉన్నామని దానికి పరిశుద్ధాత్మ గుర్తయ్యున్నది. ఫిర్యాదు ముగిసినది. నిజంగా పరిశుద్ధాత్మ పొందిన ప్రతి స్త్రీ పురుషుడు అతడు పరీక్షించబడ్డాడు. అతడు తన న్యాయవాదితో గుర్తించబడ్డాడు. అతని న్యాయ తీర్పులతో గుర్తించబడ్డాడు. అతని అర్పణతో గుర్తించబడ్డాడు. మరియు అతని స్వాస్థ్యముగా తాను పట్టుకున్న గురుతు మహిమ కొరకు తన యాత్ర ఖర్చు చెల్లించబడిందని చూయిస్తున్నది. ఆమేన్. అదంతా అయిపోయినది. అతడు ఆ గుర్తును పట్టుకున్నాడు. అది అతనిది. యేసుక్రీస్తు పునరుద్ధాన సాక్ష్యము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? అదే మీ యొక్క గుర్తింపు. మీకు గుర్తును కలిగి ఉన్నారు. మీరు గుర్తును కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ గుర్తు నీకు లేకపోతే నీవు లోపలికి రాలేవు. నీవు గుర్తును కలిగి ఉండవలసి ఉన్నది. అది చెల్లించవలసిన మూల్యము. నేను ఆ రక్తమును చూచి, రక్తము గుర్తు, నేను రక్తము చూచునప్పుడు నేను దాటిపోయేదను. నీవు గుర్తును కలిగి ఉండవలసి ఉన్నది. నీకు లేదా? ఎందుకు నీవు వెళ్ళకూడదు? నీవు తప్పగా గుర్తును కలిగి ఉండవలసినది. గుర్తు కనబరచకపోతే
అక్కడ గురుతు అక్కడ చూయించబడలేదు. చివరికి నిబంధన సహా నిరుపయోగమవుతున్నది. సహోదరు బ్రహ్మాం, ఒక్క నిమిషం ఆగు అని అడుగుతావు. అది ఖచ్చితంగా నిజం. గురుతు నిబంధనకు పైన ఉన్నది. ఎలైనగా సున్నతి పొందుటే అను నిబంధన ఇశ్రాయేలుకున్నది. ఏ యూదుడైనా బయటికి వెళ్ళిపోయి ఏ వ్యక్తికైనా చూయించగలడు. నేను సున్నతి పొందానని రుజువు చేయగలను. నేను యూదుడను, యెహోవా ఆజ్ఞ ప్రకారముగా నేను సున్నతి పొంది ఉన్నాను. అయితే అక్కడ గుర్తు లేకపోయినప్పటికీ కూడా అతన్ని అదేమి బలవంతంగా బయటికి నెట్టివేయదు. అతడు తప్పక గుర్తును కనపరచవలసి ఉన్నది. మీకు అర్థమైందా? గురుతు తప్పక అక్కడ ఉండవలసి ఉన్నది. నీవు నిబంధన కింద ఉన్నట్లయితే ఏ యూదుడైనా నా తలుపు మీద రక్తమును నేను పెట్టను, నేనొక యూదునని రుజువు చేయగలను అని ఏ యూదుడైనా చెప్తే మరణదూత అతన్ని పట్టుకుంటున్నది. అతనెంత నమ్మకస్తుడైనా, సంఘములో ఎంత సభ్యుడైనా, ఎంతగా అతను దశంభాగాలు ఇచ్చినా, యెహోవాను ఎంతగా నమ్మినానని చెప్పినా, యెహోవాయే ఆ గుర్తును అడిగింది. ఈ దినాన అదే ఆయన కొరుతున్నాడు. అది అలాగే ఉండవలసి ఉన్నది. అది తప్పక ఉండవలసి ఉన్నది. ఆకాశము కింద మరో మార్గము లేదు, మరొక నామము ఇంకొకటికి ఇవ్వబడలేదు. ఎంత మంచివాడవైనా, ఎంత నమ్మకస్తుడవైనా అదేమీ కాదు. ఆ గుర్తు అక్కడ ఉండవలసి ఉన్నది, పరచి చూపవలసి ఉన్నది. రక్తము. నీవు చెప్తావు, నేను గొర్రెపిల్లను చంపి దాన్ని కుండలో పెట్టాను, నేను ఇక్కడ వెనకాల పెట్టాను. అది కాదు ఆయన చెప్పినది. అది తప్పకుండా పైకమ్మ మీదను ద్వారబంధముల మీదను పూయవలెను. నీ యొక్క జీవితము నీలోనున్న గుర్తును పరచి చూపవలసి ఉన్నది. ఓ పెంతెకోస్తు వారలారా, మీలో ఉన్న తప్పిదమేంటి? తల వెంట్రుకలు కత్తిరించుకుంటారు, ముఖాలకు రంగులు వేసుకుంటారు, పరుషులు మురికి చిలోక్తులు వేస్తుంటారు. పరిశుద్ధాత్మక గురుతగు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఎక్కడ పరిచి చూపబడుతున్నది? మీరు పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దేవుని కార్యాలను, మంత్ర తంత్రాలను అని పిలుస్తున్నారు, మంత్ర విద్యని పిలుస్తున్నారు. ఏ విధముగా గుర్తును కనపరుస్తారు? నేను పెంతెకోస్తు, నీవెవరైనా నాకు అక్కర్లేదు. వారు చెప్తారు, నేను బాప్టిస్టు, నీవెవరైనది నాకు లెక్కలేదు. ఆ గుర్తు అక్కడ ఉండవలసి ఉన్నది. దానిని దేవుడు అడిగాడు, వేరే కాదు. అదే నీవంటావు నాకు డాక్టరే ఉన్నదని. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా నాకు లెక్కలేదు. దేవుడే ఆ గుర్తును అడుగుతున్నాడు. అది మాత్రమే నీ ప్రయాణపు ఖర్చు చెల్లించబడినది అని సూచన. అది ఆయన్ని యొక్క యోగ్యత పత్రాలు అది కోరటం లేదు. ఆయనకు ఆ గుర్తు మాత్రమే కావలసి ఉన్నది. బస్సు నడిపే డ్రైవర్ అంటాడు, ఇదిగో ఒక్క నిమిషం ఆగు, అదే నా గుర్తు కాదే, అది నా గుర్తు కాదే. విమానాన్ని అతను అడుగుతాడు, సరే ఇప్పుడు నీకది ఉన్నది, ఒక టికెట్ గుర్తయి ఉన్నది. నీవు అక్కడికి వెళ్ళిపోయి పైలట్తో అంటావు, ఇదిగో నేను నీ విమానం వెక్కాలనుకుంటున్నాను, అది ఎంత అవుతున్నది? నీవు లోపలికి వెళ్ళి నీ గుర్తు తెచ్చుకో. ఓ నేను నీకిస్తాను, నేను తీసుకోను. నీ వెళ్ళిపోయి విలువ చెల్లించి గుర్తు తెచ్చుకునే వరకు నీవు నా విమానంలోనికి రాకూడదు. నేను గుర్తుకై చూస్తున్నాను. సరే నేను బడికి వెళ్ళాను, నేను ఇది చేశాను, నీవు ఏమి చేసింది నాకు అనవసరం. నీవు గుర్తైన నీ యొద్ద ఉంచుకోవలసినది, లేదా నీవు లోపలికి రాకూడదు. ఆమేన్, ఆమేన్. మీరు గ్రహించట్లేదా? దేవుడు ఆ గుర్తుని కోరుతున్నాడు. నేను రక్తమును చుచ్చినప్పుడు అప్పుడు మాత్రమే నేను నిన్ను దాటిపోతాను. అది కనపరచబడలేదు, నిబంధనకి కూడా ఉపయోగపడదు. ఒక యూదుడు తాను సున్నతి చేయబడిన యూదుడి అని ఖచ్చితంగా రుజువు చేసి చెప్పగలడు. బయటకు సహోదరులను తీసుకుని వెళ్ళి, చూడు నేను సున్నతి చేయబడిన వాడును అని అతను చెప్పగలడు. అది ఏ ఒక్క విషయము సరిపోదు. నీవు చెప్తావు, నేను మెథడిస్టు వాడను, నేను బాప్టిస్టు వాడను, నేను పెంతెకోస్తు వాడను, నేను ఇది అదేమీ అర్థము కాదు. నీకు గుర్తు ఉండవలసి ఉన్నది. గుర్తు వచ్చినప్పుడు క్రీస్తును అది సాక్ష్యమిస్తున్నది. అది అలాగని ఆయన చెప్పాడు. క్రీస్తే వాక్యము, బైబిల్ సత్యమని నీవు తృణీకరిస్తూ
దాని సగమే అనిపిస్తూ నీవు ఇంకా గుర్తు ఎలాగూ కలిగి ఉంటావు? గురుతే యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యమై ఉండినప్పుడు చూశారా, అక్కడే నేను ఆశ్చర్యపడుతున్నాను అంటావు. ఓ నేను నమ్మను. ఓ అటు చూడు, అక్కడ గుర్తు లేదు. గురుతు ప్రతి వాక్యమునకు ఆమెన్ తో గుర్తు పెడుతున్నది. ఎందుకనగా అది దేవుడే కాబట్టి. చూస్తున్నారా? మంచిది. అయితే అక్కడ గుర్తు లేకపోతే నిబంధన ఉపయోగపడదు, వట్టిదైపోతుంది. ఇప్పుడు అంతే. నీవెంత చెప్పినా అది అనవసరం. నువ్వు ఎంతో అంటావు, బైబిల్లోని ప్రతి మాటను నేను నమ్ముతున్నానని. సహోదరు బ్రహ్యాం, బైబిల్లో సగభాగము వివరణ ఇవ్వగలను. బైబిల్ అంతా కంటద పెట్టగలను. అందులోని ప్రతి ముక్కను నేను నమ్ముతాను అని అంటావు. అది మంచిది. సాతాను కూడా అది చేస్తున్నది. అది గుర్తును తీసుకుంటున్నది. సహోదరు బ్రహ్యాం, నా గోడంతా డిగ్రీలతో నిండి ఉన్నది. నేను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, నాకు ఒక డాక్టర్ డిగ్రీ ఉంది, నాకు ఎల్ఎల్డి ఆఫ్ లాటిన్ ఉన్నది. నేను పుస్తకాలు వ్రాశాను, నేను ఇది చేశాను, నేను అన్ని చేశాను, ఇవన్నీ నేను చేశాను, నాకు లెక్కలేదు. అదంతా మంచిది. అయితే ఇంకా నీవు గుర్తుని పొందవలసి ఉన్నది. గుర్తు ఇంకా అవసరమై ఉన్నది. నీవు చెప్తావు, నేను బైబిల్ విద్యార్థిని అని, నేను మంచి వ్యక్తిని అని, ఏది అది అని. అది మంచిదే కావచ్చు, అదంతా మంచిది. దానికి ఇంకా గుర్తు అవసరమై ఉన్నది. ఏ సమయంలోనైనా మరణము ఐగుప్తును తక్కబోతున్నది. ఆ విధముగా దేశమును ఏ సమయంలోనైనా మరణము తక్కబోతున్నది అన్న జీన్ ఒకసారి ఒక వివరణ చెప్పాడు. నీ తండ్రి వలె అని నా భావించాను. నీ తండ్రి వలె అది నేను భావించాను. నేను ఇప్పుడు కూడా దాన్ని ఇష్టపడతాను అతను చెప్పాడు. ఇది నీకు తెలుసా, ఈ దేశము అదే పాపములతో ఉన్నప్పుడు అమెరికాను ఆమె ఏమి చేస్తుందో దానికై దాన్ని వదిలివేస్తే ఆయన నైతికంగా సొదొమ గొమొర్రాలను లేపి వాటిని దహించినందుకు వాటికి క్షమాపణ చెప్పవలసి ఉంటున్నది. అది నిజం. జ్ఞాపకముంచుకో, ఇశ్రాయేలు చేసిన ప్రతి పాపానికి రుణము చెల్లించబడినది. అలాగే మనమెంత వదులు చేసుకున్నామో సర్వాంగ కవచాన్ని గట్టిగా బిగించు. సంఘమా, తిరిగి దేవుని యొద్దకు రా. ఈ సంగతుల వ్యత్యాసకరమైనవి చెప్పుడు కాదు, ఒక హెచ్చరిక నీకు చెప్తున్నాను. నీవు నమ్ము. మరణం మొత్తటానికి సంసిద్ధంగా ఉన్నది. అద్భుత కార్యాల ద్వారా, సూచక్రియల ద్వారా, తన బలము ద్వారా దేవుడు ఆయన కరుణా కటాక్షలను చూయించాడు. సంఘమును తీసుకుని పోకముందు ఈరోజు అంతే. అయినా వారు మారు మనసు పొందుకోవటానికి కానీ వర్తమానం నమ్మటానికి కానీ వారు మనస్కరించట్లేదు. చూడు, సంఘము బయటకు తీయబడక ముందు కొంచెం ముందు ఒక వర్తమానం ఉండెను. ఇప్పుడు అలాగే ఉంటున్నది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఆత్మీయమైన ఘటన అది దేవుని యొద్ద నుండి వచ్చిన సూచన. వర్తమానం వల్లే మొదట ఒక సూచన, ఆ తర్వాత సూచన వెంబడించే వర్తమానము. దేవుడు మోషేతో చెప్పాడు, మొదటి సూచన యొక్క స్వరమును వారు వినకపోతే ఒకవేళ వారు రెండవ సూచన యొక్క స్వరమును వింటారు. దాని వెనక ఎటువంటి వర్తమానము లేక సూచన జరుగుచుంట నీవు చూచితే, ఏలనగా పాత పాఠశాల వేదాంతాలు తదితరమైనవి, అవి దేవుని యొద్ద నుండి వచ్చినవి కావు. అయితే ఎక్కడైతే సూచన చూయించబడినదో దాన్ని ఒక వర్తమానం వెంటాడుతుంది. ఇప్పుడు యేసు రంగం మీదకి వచ్చిన చూడు. మీకు వినబడకుండా చేస్తున్నానా? ఈ మైక్రోఫోన్ను ఎవరు వింటున్నారు? అది ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉన్నదా, లేక శబ్దం కొంచెం ఎక్కువగా ఉన్నదా? మీరు చెప్పాలనుకుంటున్నాను. యేసు రంగం మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఎక్కువగా చెప్పలేదు. ప్రతివారు వారి మందిరాల్లో ఆయన ఉండాలని ఆశించారు. ఓ, ఈ యవ్వన ప్రవక్త, ఆయన మా యొద్ద ఉన్నందుకు మేము సంతోషంగా ఉన్నాము. ఆయన రోగులు స్వస్థపరుస్తున్నాడు. ఓ, దేవునికి మహిమ. దేవుడు మన మధ్య ఒక గొప్ప మనిషిని లేపి ఉన్నాడు. అది ఎంతో మంచిది. కాబట్టి ఒక్క దినమున అది ఒక స్థానానికి వచ్చినది. అది ఒక సూచన. యెషయా 35 అది ఒక సూచన అని చెప్తున్నది. కుంటివారు దుప్పి వలె గంతులు వేయుదురు మొదలగునవి. గుడ్డివారు చూతురు. అది ఒక సూచన. ఆయన యొక్క సూచనను మెస్సయ్యగా కనపరుచుకున్నాడు. వారు అనేకులు అంటారు, అవును,
అందుకొరకే నేను వెళ్ళగలను అని అది సూచన అయినట్లయితే ఆ సూచనకు ఒక స్వరం ఉండవలసి ఉంటున్నది. దాని వెనుక స్వరమేంటి? ఆయన సిద్ధాంతానికి ఆయన బోధించడం ఆరంభించినప్పుడు వారిని గడ్డిలోని సర్పముల గుంపు అని పిలిచెను. అప్పటి నుండి ఆయన ప్రజాదరణ పొందినవాడు కాలేకపోయాడు. చూస్తున్నారా? సూచనతో స్వరం వస్తున్నది. సూచన మొదట వెళ్ళినది. మోషే ఐగుప్తులోనికి సూచనతో వెళ్ళాడు. అతను తన కర్రను నేలపై విసిరివేసినప్పుడు సర్పముగా మారింది. అది ఒక సూచన. అయితే కొద్దిసేపటి తర్వాత సూచనతో కలిసి స్వరం వచ్చినది. ఆ తర్వాత అది వేరేది, వ్యత్యాసమైనది. చూశారా? వారికి అది అవసరం లేదు. స్వరము తప్పక ఒక సూచన వెంబడించవలసి ఉన్నది. అది ఏ కాలమందు అది రాలేదు. ఆ కాలమందు తప్ప. ఎందుకనగా లేఖనము నెరవేర్పయగు సమయము అది. మండుచున్న పొదలో ఆయన అతనితో ఏమి చెప్పాడో చూడు. నా ప్రజల యొక్క మూల్గును నేను చూశాను, వారి మొర్రను విన్నాను. ఐగుప్తు పనివారు వారికి పెట్టు బాధను నేను చూశాను. నేను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. 400 సంవత్సరాలు గతించిపోయినవి. వారు అక్కడే ఉంటారని ఆయన అబ్రహాముతో చెప్పాడు. చూశారా? అది మరి యొక్క సమయము కాకూడదు. సరిగ్గా సమయంలో మోషే రావలసి ఉన్నది. దేవుని యొక్క పెద్ద గోడ గడియారము సంపూర్ణముగా టెక్కుమంటున్నది. అది ఒక్క నిమిషం ముందుకు పోదు, ఒక్క నిమిషం వెనక్కి తగ్గదు. అది ఖచ్చితంగా సమయానికి ఉంటున్నది. కాబట్టి చూడండి, ప్రతిదీ సరిగ్గా సమయంలో సాగిపోతున్నది. వేరే సమయంలో రాకూడదు. ఆ విధముగానే ఈ సంగతులు వేరే సమయంలో రాకూడదు. ఇది లూథర్ దినాలలో రాలేదు, వెస్లీ దినాలలో రాబోదు, బాప్టిస్టు మెథడిస్టు వారి దినాలలో రాలేదు. అది రాలేదు. అది ఇప్పుడు రావాల్సి ఉన్నది. ఇశ్రాయేలు ఒక రాజ్యముగా ఉండవలసి ఉన్నది. వారు ఇప్పుడు ఉన్నట్లుగా సంఘములు ఉండవలసి ఉన్నది. 3వ వర్తమానము ఉండవలసి ఉన్నది. 3వ సంఘ కాలమునకు ఒక లౌదికే ఉండవలసి ఉన్నది. పెంతెకొస్తు వచ్చి దాని గుండ్లను పేల్చు వరకు అది రూపము దాల్చదు. వెళ్ళిపోయి నిర్మలాత్మకమై వారేది చేస్తారో అది చేయ వరకు. తర్వాత అది రావలసి ఉన్నది. తర్వాత ప్రభువు వస్తాడు. వారు ఆయన్ను సంఘం వెలుపల ఉంచినప్పుడు ఆయనే వాక్యము. ఎక్కడైనా వారు ఆ వాక్యానికి సవాలు చేయుటకు వారు భయపడతారు. దాన్ని గుచ్చి భయముతో దూరంగా ఉంచుతారు. అయినను దాన్ని గుచ్చి గడబిడలు చేస్తారు. ఎక్కడనే కొంచెం కాలం క్రితము షికాగోలో ప్రభు నాకు దర్శనమిచ్చాడు. 300 మంది దైవ సేవకులు అక్కడ ఉన్నారు. నేను సర్పం యొక్క సంతానము తదితరమైనవి మాట్లాడాను. నేను అడిగాను, మీలో ఒకరు వచ్చి నా ప్రక్క నిలబడి మీ బైబిల్ తీసుకుని అది కాదని రుజువు చేయండి. మీరు ఎన్నడూ చూడనటువంటి నిశ్శబ్ద గుంపైపోయారు. నేను అడిగాను, అలాగైతే నా వెనుకకు వెళ్ళిపోండి. చూశారా? అది వారు బడిలో నేర్చుకున్న దానికి బయట ఉన్నది. ఆయన్ను వారన్నారు, అభిషేకము అతనిపై ఉన్నప్పుడు సహోదరు బ్రహ్మాం ప్రవక్త ఉంటాడు. పరిశుద్ధాత్మ అతనిలో ఉండి బయటికి పోతే నాకు తెలియదు. ఏంటి? మిశ్రితమైన వేదాంత పండితుని యొక్క గుర్తింపు అది కాదా? ప్రవక్తను మాటకి అర్థం వాక్యమును దైవికముగా బయలుపరచువాడు అనే. ప్రభు యొక్క వాక్యము ప్రవక్తుల యొద్దకు వచ్చును. యేసు ఆ విధంగా గుర్తింపబడ్డాడు. పునరుద్ధాన తర్వాత వారు అన్నారు, ఆయన దేవుని యొక్క ప్రవక్త అని మేము ఎరుగుతాము. చూశారా? దేవుడు తిరిగి తోడేంటినే కాని ఎవడునూ ఈ కార్యములు చేయలేడు. తర్వాత ఆయన వర్తమానమును అంగీకరించుకొనుట. యోహాను వారు అంగీకరించలేదు, అతని ప్రవక్త. ఏలియాను వారు అంగీకరించలేదు, మిగతా వారిని ఎవరిని వారు అంగీకరించలేదు. వారు దైవిక ప్రత్యక్షతను కలిగి ఉండేది. ఆంగ్లంలోని ప్రాఫిట్ ప్రవక్తను మాటగా అర్థం బోధకుడని. ఆంగ్లపు మాటలు ఏదైనా భావం ఉంటున్నది. అయితే పాత నిబంధనలో ప్రవక్త అని నీవు చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఒక దీర్ఘదర్శి అనే అర్థం. అతని యోగ్యత లేవనగా అతను ఏమి చెప్పినో అది జరుగును. అతని ప్రవక్తను దానికి అది గురుతు. ఇంకా వ్రాయబడిన వాక్యమునకు దైవిక ప్రత్యక్షతను కలిగి ఉండటం ద్వారాను అది ఒక సూచన. ఆ తర్వాత దేవుడు అతని వెనకాల ఉండి దాన్ని రుజువు చేసి నిర్ధారణ చేస్తాడు. ఎలాగూ అది ఈ విధంగా ఉండవలసి ఉంటున్నది. అంతే. అదే తెలుసుకుంటానికి వేరే దారి లేదు. అది ఆ విధంగానే ఉండునని దేవుడు చెప్పియున్నాడు. నీవు అక్కడే ఉన్నావు. అయితే ఈ దినమున అది ఇలాగ ఉన్నది. చూస్తున్నారా?
ఆ గురుతు అక్కడ తప్పక ఉండవలసి ఉంటున్నది. అది ఆ వాక్యమును గుర్తింపు చేసి అది ఖచ్చితంగా సత్యమని రుజువు చేస్తున్నది. తరువాత ఆయన ఏ విధముగా వాగ్దానము చేసెను, వాగ్దాన భూమికి హక్కుదారులైన ప్రజలను ఆయన ఏ విధముగా సిద్ధపరచను, ఒక పోలికగా ఉన్న ఈ నిర్గమమును ఆయన ఏర్పాటు చేస్తూ మరి 15-20 నిమిషాల్లో వర్తమానమును బయటకు తెచ్చుకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు పొందుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుచేతనంటే నేను మిమ్మల్ని మరలా చూడనేమో చూశారా? ఎప్పుడు గమనించు, ఆయన ఏ విధముగా ఆయన ప్రజలను సిద్ధపరిచినది. ఆయన మార్గములను ఆయన ఎన్నడూ మార్చుకోడని ఎంతమందికి తెలుసది? ఎన్నడూ ఆయన చేయడు. బైబిల్లో నుండి చూచి ఆయన ఎప్పుడైనా అది మార్చుకున్నాడేమో చూడు. లేదండి, ప్రజలను ఆయన ఏ విధముగా సిద్ధపరిచాడు? మొట్టమొదట సూచనతో ప్రవక్తను ఆయన పంపి ఉండెను. అతని మోషే. అవును, నిజమేనా? మరియు ఆ సూచన ఒక వర్తమానమును కలిగి ఉండెను. సంసిద్ధపడుడి అను వర్తమానము అది. వాగ్దానము చేయబడిన దేశానికి వారు వెళ్ళుచుండేది. ఆ తర్వాత ఈ ప్రవక్తకు ఆయన గుర్తింపు ఇచ్చెను. అది అతని పైన ఉన్న వెలుగు, ఒక అగ్నిస్తంభము ఈ ప్రవక్తను వెంబడించెను. మనకది తెలుసును. అరణ్య మార్గమున మోషేతో వెళ్ళెను. మనమది గ్రహించుకుందాము. అటు తరువాత వారు భయపడకున్నట్లు, కబ్బిబ్బులైపోయి భీతి చెందకున్నట్లు అట్టి నిశ్చిత కొరకై వారికొక గుర్తును ఆయన ఇచ్చి ఉండెను. ఆయన చెప్పాడు, నేను ఆ గుర్తును చూచినప్పుడు నేను మిమ్ము దాటిపోతాను. ఇప్పుడు ఆయన ఎలాగో చేశాడు కనిపెట్టండి. మొదట ఆయన ఒక సూచనను, ఒక వర్తమానికుని సిద్ధపరిచాడు. గుర్తింపబడిన వర్తమానమును, వర్తమానికుని యొక్క గుర్తింపును ఆయన మొదట సిద్ధపరిచాడు. మరియు యాత్ర ప్రయాణపు వెల చెల్లించబడినది అనే నిశ్చిత కొరకై ఒక గురుతును వారు వాగ్దాన భూమికి అభిముఖులై ఉన్నారు. అదే విషయాన్ని ఆయన ఈనాడు చేసి ఉన్నాడు. ఆయన ఏమి చేశాడు? మన కొరకై ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వర్తమానికుడు. ఆయన మన మధ్య ఉన్నాడని లేఖన గుర్తింపు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఆయన ఉన్నాడని లేఖన గుర్తింపు మనకున్నది. గురుతు మన యొక్క నిశ్చయిత. దేనికై మనం భయపడాలి? మన ప్రయాణపు ఖర్చు ఎప్పుడూ చెల్లించబడినది. మన యొక్క అర్పణతో మనం గుర్తించబడ్డాము. ఆయన నిన్ను వెనుకకు త్రిప్పివేయలేడు. అది ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. మనం గుర్తింపబడ్డాము. నేను చెప్పినట్లుగా ఐగుప్తు నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలు వలె సంఘము నుండి పెళ్లి కుమార్తె బయటికి వచ్చి ఉన్నది. మోషే తన యొక్క పరిచయను ప్రారంభించగానే ఇశ్రాయేలందరూ ఘోషణలో కూడుకున్నారు, ప్రార్థించుటకు మరియు ఆరాధించుటకు. ఖచ్చితం, ఐగుప్తులో నుండి అన్ని ప్రాంతం నుండి వచ్చిన వారు. ఆ విధంగా పెళ్లి కుమార్తె చేయును. అన్ని ఏకత్వములో నుండి, ద్విత్వములో నుండి, త్రిత్వములో నుండి, మరి అన్ని రకాల నుండి అది వచ్చును. అది బయటికి వచ్చును. అది రావాల్సి ఉన్నది. ఇప్పుడు మనము ఆలోచించవలసినది, మొదట పలు విధములైన వాటిలో నుండి బయటికి రండి. వారి అవిశ్వాసముల నుండి బయటికి రండి. అవిశ్వాసులలో నుండి బయటికి రమ్మని కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ పిలుచునని వాగ్దానం చేసి ఉన్నాడు. హెబ్రీ 10:26లో మనం ఇలాగ చూస్తున్నాము. నేను ఇక్కడ రాసుకున్నాను. అది ఇలాగ చెప్తున్నది, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు ఇక బలి ఉండదు. మీరు గమనిస్తే, నేను ఆ ఉదాహరణ చెప్పే వరకు నాకై ఒక క్షణం వేచి ఉంటే నేను ఇక్కడ ఏమి చెప్తున్నాను నేరుగా వెళ్ళకూడదని నేను ఆత్మలో భావిస్తున్నాను. అవును, గమనించు, ఇక్కడ హెబ్రీ పుస్తకంలో వారెక్కడ రహదారిపై వారు ఉన్నారు. దేవుడు 12 మందిని ఎన్నుకున్నాడు. అక్కడికి వెళ్లి దేశమును వేగుచుటకై దేవుని హస్తము ద్వారా మోషే చేశాడు. తిరిగి వచ్చి దేశం యొక్క గురుతును చూయించమని. వారెక్కడికి చేరికిన తర్వాత 10 మంది మరణానికి భయపడిపోయారు. ఎందుకని? వారు అన్నారు, అమాలేకులు అక్కడ ఉన్నారు. వారి యొక్క దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. యెహోషువ కాలేబులు నిదర్శనాన్ని తీసుకుని తిరిగి వచ్చారు. మనమది చేయగలము. మీరు గమనించారా? వారు సరిహద్దు విశ్వాసులు. ఈ పలు విధాలైన భాగముల ద్వారా వారు వచ్చారు. సంఘము ద్వారా, సంఘములో చేరుడు ద్వారా, బాప్తిస్తాల ద్వారా, వివిధ రూపముల ద్వారా వారు వచ్చారు. అయితే దేశమిక రుజువును దాటిన తర్వాత గురుతును పొందుకోవలసిన స్థలము దాటునప్పుడు ఆ జీవమును యేసుక్రీస్తు మృతుడు కాదు, అది మరి యొక్క పరిమాణము. అందులో ఆయన ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు.
ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. అక్కడికి వచ్చినప్పటికీ వారిని నమ్మరు. అదెంతో బరువు. చూశారా, వారు తిరిగి వచ్చారు. ప్రతి ఒక్కరూ అరణ్యములో చనిపోయారు. వారిలో ఒక్కరూ దాటిపోలేదు. చూస్తున్నారా, మనం నమ్మకపోతే మెథడిస్టు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు మనం నమ్మకపోతే ఏమవుతాము? నా యొక్క పాత ఉపాధ్యాయుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడని నేను అనుకుంటున్నాను, డాక్టర్ రాయ్ ఈ డేవిస్. ఇక్కడే ఫోర్త్ వర్త్లో. మీలో చాలా మందికి తెలుసు. బహుశా ఇక్కడ కూర్చుని ఉండను. చాలా చాలా సంవత్సరాల తర్వాత మేము ఈ విషయాలను చర్చించాము. అతడు ఒక మిషనరీ బాప్టిస్ట్ చర్చ్ విశ్వాసముతో నాకు బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు ఇటు చూడు, ఆ దేశం యొక్క సరిహద్దుకు మనం వచ్చినట్లయితే, భలే, దేవునికి మహిమ కలుగును గాక. నేను భాషలతో మాట్లాడాను. హల్లెలూయా. అది కాదు. నీవు అలా చెప్పగలిగి ఆ వాక్యం ఏదైనా నమ్మకపోతే నీ అనుభవంలో ఒకటి తప్పున్నది. అవునా? దేశం యుద్ధకు నీవు రా. అక్కడ ఉండేటు చూడు. యేసు తిరిగి లేచి ఉండుట నీవు చూచితివి. ఆయన మన మధ్య ఉన్నాడు. వర్తమానమును వెంబడించుచున్న వాక్యమును నీవు విన్నావు. అయితే ఇంకా నమ్మకపోతే ఏమి జరుగుతుందో నీకు తెలుసా? అప్పుడు వారు అరణ్య మార్గమందు చనిపోయారు. మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినలా పాపమునకు బలి ఇక ఉండదు. అదే హెబ్రీ పుస్తకం మనకు తెలియజేస్తున్నది. ఇప్పుడు గమనించు, ఆయన వాగ్దానము చేసినటువంటి భూమి మీద కడవరి కాల గుర్తులు మనము చూస్తున్నప్పుడు కాలము సమీపమై ఉన్నదనుటకు అది ఎంతటి గొప్ప హెచ్చరికై ఉంటున్నది. అవిశ్వాసమును విడిచిపెట్టు, కలసిరా. మనము ఒకరినొకరు ప్రేమించుకొని విశ్వసిద్దాం. లోకమునకు వేరైపోదాం. వారేదో అలాగే కలిసి వచ్చి వర్తమానాన్ని అలా మాట్లాడి కాదు, వారు అందులోనికి వెళ్ళాలి, రక్తము క్రిందకి రావాలి. అలా వచ్చేసేసి మోషే మాకు చెప్పి ఉన్నాడు తెలుసా, మాకు రక్తము తప్పక ఉండవలసినది అని వర్తమానికుడు చెప్పాడు అని చెప్తాడు. పిల్లలారా, దాని గురించి నీవేమని తలస్తున్నావు? అది కాదు. గొర్రెలను చంపు, పైన అక్కడ రక్తాన్ని పెట్టు. మనం వచ్చి కూర్చుని వాక్యముతో అంగీకరించి ప్రతిదీ చేయగలం. అయితే ఆ గుర్తు ఉండదు. దానివల్ల మనకేమి ఫలము? ఉపయోగం లేదు. దాని క్రిందికి వెళ్ళు. రక్తము క్రిందకు చేరని వారి ఎవరి నిమిత్తము, రక్తము కిందకి ఎవరు చేరరో వారి నిమిత్తము అతడు బాధ్యుడు కాదు. ఈ రోజు కూడా అంతే. ఎవరి నిమిత్తము అతడు బాధ్యుడు కాదు. గుర్తును బయట ఉన్నవారి నిమిత్తము. గుర్తు కుటుంబం అంతా వారు గురుతు క్రింద ఉన్నప్పుడే క్షేమంగా ఉంటారు. గురుతు కనపరచబడినది కుటుంబం అంతటికి. అది నీవు నమ్ముతున్నావా? ప్రజలారా, మనమది జ్ఞాపకుంచుకోవలసి ఉన్నది. మన బిడ్డలు ఈ కుర్రకాలపు బుద్ధిహీనత, రాక్ అండ్ రోల్ జరుగుతున్నదంతా ఇదంతా డోలు వాయించుడలు బెదిరి పెట్టబడినవి. బైబిల్ గ్రంథంలోని అవన్నీ తెలియచేస్తున్నవని నీకు తెలుసా? ప్రకటనలో అది ఇలా చెప్పబడినది, తప్పక వారు చేయుదురని. ప్రజలు ఏ విధముగా వారు చచ్చి ఉన్నారని, వారు తిరిగి లేవలేరు, వారు నిత్యత్వానికి సంబంధము ఉన్నవారు కారు, చివరకు ఆయన ఆలోచనలో ఉన్నవారు కూడా కాదు. కనుక వారు నశించిపోతారు. వారు నిత్యము సంపూర్తిగా తొలగిపోతారు. కాలం యొక్క అయోనాలో వారు శిక్షించబడతారు, వారు చేసిన దాని కొరకై. అయితే ఆరంభం ఉన్నది ఏదైతే ఉన్నదో అంతము దానికి ఉంటున్నది. అది దానికి ఆరంభము లేనిది, అంతము లేనిది. నిత్య జీవం నుండి వచ్చినది ఒకటి ఉన్నది. నిత్య జీవం నుండి వచ్చినది ఒకటి. అందుకై మనం పోరాడుదాము. గమనించు, యెహోషువ 2వ అధ్యాయం. అన్నిల్లోని వేశ్య ఆమె విన్నది. ఆమె కుటుంబము ఎర్రని తొగురుదారం క్రిందకు తీసుకుని రాబడింది. అది యెహోషువ వర్తమానికుల యొక్క గుర్తు. నాశనము చేయు దేవుని యొక్క దూత ఆ గుర్తును గౌరవించాను. అది మాత్రమే ఆ పట్టణములో ఆయన యొక్క సేవకుల ద్వారా దేవుడు అడిగినది. అది దేవుడు ఆ గుర్తును కోరాడు. అది ఒక్కడి మాత్రమే. అతడు పట్టణము మేయరైనా నాకు లెక్కలేదు, పట్టణములో అతి పరిశుద్ధుడైనా నాకు లెక్కలేదు, పట్టణంలో పెద్ద సంఘానికి వెళుచున్నవాడైనా నాకు లెక్కలేదు. ఒక్క ఆ ఇల్లు తప్ప పట్టణములో ప్రతిదీ పడిపోయినది. దేవుడు ఆ గుర్తును మాత్రమే గౌరవించాడు. గమనించు, దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడని ఎరికో పట్టణస్థులు విన్నారు. అయితే ఆ హెచ్చరికను వారు పెడచెవిని పెట్టారు. కొద్ది సంవత్సరాల నుండి దేవుడు ఏమి చేస్తున్నాడో వింటూ ప్రజలు భయపడలేదు.
దానికి వారు చెవి ఇవ్వట్లేదు. ఆయన వాగ్దానం చేసినట్లుగా కృపా సూచనలతో కూడిన ఈ గొప్ప శక్తిని సదమ దినమాలలో ఉన్న రీతిగా అలాగు ఉండను, అది అలాగుండని ఆయన వాగ్దానం చేశాడు. సదమలో ఏమి జరిగినదో గమనించుడి, జ్ఞప్తించుకోండి. సదమ యొక్క సూచన. అయితే మలాకి 4లోని వర్తమానికుడు ప్రజల హృదయాలను తన్నుల వైపునకు త్రిప్పును, పెంతికోస్తు తన్నుల వైపునకు తిరిగి బైబిల్ వద్దకు త్రిప్పును. ఇక బైబిల్ ఏమీ ఉండదు. ఒకటి, ఇది సంపూర్ణంగా దేవుని యొక్క ప్రత్యక్షత. ఒకరంటారు, నేను ఈ భాగాన్ని నమ్ముతాను, అది నాకు తెలియదు. నిజమైన దేవుని యొక్క వర్తమానికుడు సంపూర్ణ విషయం యొద్దకు నిన్ను వెనుకకు కదిలించును. గమనించు, అదే పరిశుద్ధాత్మ చేయును దేవుని యొక్క ప్రతి వాక్యం యొద్దకు కృప చూపబడుతున్నది. తరువాత ఆయన యొక్క న్యాయ తీర్పు. ఎరికోలో ఉన్నటువంటి వారి యొక్క పెద్ద పెద్ద సంఘ శాఖల భవనాలలో వారు క్షేమంగా ఉంటారని వారు అనుకున్నారు. అయితే అది పనిచేయదు అని వారు తెలుసుకున్నారు. అక్కడికి వారు ఏదో విధంగా చేరుకున్నారు. 2 అబ్బాయిలు అక్కడికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయింపబడిన విత్తనాలన్నిటి కొరకై వచ్చామని చెప్పారు. ఆమె ఇంటిని మందిరముగా ఆమె వినియోగించినది, వర్తమానికులను స్వీకరించినది. ఆ పట్టణములో నమ్మిన తన వారిని గురు దగ్గరకు చేర్చుకున్నది. ఆ గొప్ప జనబహుల్యములో ఒకే ఒక స్త్రీ, చెడ్డ పేరు కలిగిన స్త్రీ, పట్టణంలోని ప్రతి సంఘం నుండి ఒకవేళ ఆమె వెలివేయబడి ఉండవచ్చును. అయితే ఆ వర్తమానికుడి ఆమె నమ్మినది. ఆ వర్తమానికుడు సూచనను, గుర్తును వదిలిపెట్టాడు. దేవుడు గుర్తును గౌరవించాడు. ఈ రోజు అంతే. జ్ఞాపకముచ్చుకుప్పుడు దేవుని గుర్త నాశనం వచ్చినప్పుడు ఆ పెద్ద సరణి లేక సంప్రదాయం పడిపోయినది. గురుతు ఆమె ఇంటిని క్షేమంగా కాపాడింది. ఆమె మంచి స్త్రీ అని కాదు, ఎందుకంటే ఆమె విశ్వాసముచ్చినది, గుర్తును పూసినది. వారు మంచివారే. వారు చెప్పిన వర్తమానం బట్టి నేను నిజంగా ఆనందించాను. అయితే యథార్థంగా చెప్తున్నాను, నా ఇంటి కిటికీకి ఆ వ్రేలాడే దారము కట్టుకొనుట ఒక విధంగా హేళనగా ఉంటుంది అని ఆమె చెప్తే, దాన్ని నేను లోపలకు కొంచెం లాగుతాను అని చెప్తే అది పడిపోయి ఉండును. ఐగుప్తు దేశములో పురాణపు గుర్తు ఇలాగో దేవుడు గుర్తును గౌరవించను. యెహోషువ యేసుకు ఒక పోలిక ఉంటున్నాడు. ఎందుకనగా యెహోషువనగా యెహోవా నా రక్షకుడైన అర్థం. అతని యేసుకు ఒక పోలిక ఉంటున్నాడు. అతని వర్తమానికుడు బోధించిన గురుతుకు అతని యథార్థవంతుడు. అతని వర్తమానికుడు బోధించిన గురుతుకు అతని యథార్థవంతుడు. యెహోషువ గుర్తును సూచనకు నమ్మకస్తునిగా నిలబడ్డాడు. ఐగుప్తులో దాని క్రింద ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఎరికోలో దాని కింద వారందరూ రక్షించబడ్డారు. గొర్రెపిల్ల రక్తము ఈ దినమునకు ఒక సూచన ఉన్నది, అనగా పరిశుద్ధాత్మ ఈ దినపు గుర్తై ఉంటున్నది. దాని క్రింద ఉన్న వారంతా క్షేమంగా ఉంటారు, దానికి బయట ఉన్న వారందరూ క్షేమంగా ఉండరు. హెబ్రీ 13:10 మరియు 20లో ఆయన పిలుస్తున్నాడు, నిశ్చయమైన నిబంధన. పాత నిబంధన ఒకటి, ఇది క్రొత్తది. ఇది నిశ్చయమైన నిబంధన. దేవుని యొక్క రక్తము వాగ్దానాలను బంధించి పాపము నుండి, అవమానము నుండి, లోకములో వివిధమైన వాటి నుండి మనల్ని విడిపించినది. నీవు మరొక విధముగా లేక వ్యత్యాసకరముగా వస్త్రాలు ధరింప అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా వ్యత్యాసకరంగా వస్త్రాలు ధరిస్తారు. నీవు లోపల వ్యత్యాసకరంగా ఉండవలసి ఉన్నది. జీవము లోపల ఉన్నది. బట్టలు ధరించుకుంటూ కాదు, బట్టలు ధరించుకుంటూ కాదు. దేవుని రాజ్యము భోజనము పనము కాదు, లేక ఆభరణాలు ధరించుడి కాదు. అయితే దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఓర్పు, పరిశుద్ధాత్మలో ఉన్నవి. ఇప్పుడు వాగ్దానాలు పాపము నుండి స్వతంత్రులుగా చేసినది. దేవుడు నీ పాపమును గుర్తించలేదని చూయిస్తున్నది. దావీదు చెప్పాడు, దేవుని వలన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని. గుర్తు దగ్గర దేవుడు ఎప్పుడు పాపమును లెక్కపెట్టడు. ఎందుకనగా గురుతు అనగా రుణము చెల్లించిన సూచన, అనగా దేవుడు ముందుగానే దాన్ని స్వీకరించాడు. దానికి నీవు గుర్తును కలిగి ఉన్నావు. నీ విశ్వాసము దానిని కొన్నది. నీ విమోచనను కొనిడి వెల నీ స్వంత శరీరంలో ఉన్నది.
ఆయన్ను ఆరాధించుటకు, ఆయన వాగ్దాన బలమును చూపుటకు. క్రొత్త నిబంధనగా అర్థం క్రొత్తగా నిబంధన చేసుకునుట. రక్తము అనగా ప్రాణము. క్రొత్త నిబంధన అనగా పరిశుద్ధాత్మ నిబంధన. యేసుక్రీస్తు మృతులను లేచిన పరిశుద్ధాత్మ ఇచ్చు సాక్ష్యం. మనము చేయవలసిన ప్రతి దానికి యేసు చెల్లించాడు. మరియు ఆయన సజీవుడు. ఆయన వాగ్దాన ప్రకారంగా ఆయన సజీవుడై ఉండి మనతో ఉండి ఉన్నాడని రుజువు చేయబడే గురుతు. ఏ విధంగా ఒక మనిషి బైబిల్ చదివి అది ఆయనే వాగ్దానం చేశాడని చూచి ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ రూపమున క్రీస్తే తిరిగి వచ్చి తనకు తాను సజీవుడని గుర్తింపు చేసుకుని ఉన్నాడు కదా, అదే గురుతు, అదే సూచన, అది వెల చెల్లించబడినది. ఒక ఉద్రేకం మీద ఎన్నడూ ఆధారపడవద్దు. నా వైపు జల్లుమన్నట్లుగా నేను భావిస్తున్నాను, నాకేదో వాసన కొడుతుంది, నా చేతులు రక్తమో నూనె ఉన్నట్లుగా చూశాను, లేక నా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీలో నేను విజయం సాధించాను, లేక ఆత్మలో నేను నాట్యం చేశాను, నేను కేకలు వేశాను, నేను భాషలతో మాట్లాడాను, అవి మంచివే, వాటితో నాకేం వ్యత్యాసము కాదు. అయితే అది కాదు నేను మాట్లాడుతుంది. గుర్తు యొక్క గుర్తింపుకు చేయడం మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు తిరిగి లేచి ఇప్పుడు మనలో ఉండి ఆయనే గుర్తింపు చేసుకుంటున్నాడు. ఈ దినానికి ఆయన వాగ్దానం చేసిన వాక్యమును రుజువు చేసుకుంటున్నాడు. ఆమేన్. ఆ తర్వాత క్రీస్తు నీ ఒక్కటే, క్రీస్తు దేవుడు ఒక్కటే. ఆ దినమందు తండ్రి యందు నేను, నా యందు తండ్రి, నేను మీ యందు, మీరు నా యందు ఉందురని మీరు ఎరుగుదురు. అక్కడ దేవుడు మానవ శరీరమున ప్రత్యక్షుడయ్యాడు. 2000 సంవత్సరాల తర్వాత ఆయన సజీవుడై ఉన్నాడని చూయించుకున్నాడు. అదే గురుతు. నీవు లోపలేనట్లయితే స్నేహితులారా, త్వరగా లోపలికి వెళ్ళుడి. ఒకవేళ నిరంతరము అది ఆలస్యమైపోవచ్చును, మనకు తెలియదు. ఆయన సన్నిధిని చూయించు. క్రొత్త నిబంధన రక్తము అది ఇప్పుడు సజీవంగా ఉన్నది. రుజువులు చూయించు. ఎందుకనగా ఆయన ఉన్నాడు. ఆయన మనకై సంపాదించిన సమస్తమైనది, సమస్తం పైన మనకు హక్కు ఉన్నది. పరిశుద్ధాత్మ కలిగిన ఒక పురుషుడు లేక పరిశుద్ధాత్మ కలిగిన ఒక స్త్రీ, అట్టి వారికి యేసు మనకై కొనిన ప్రతి దానిపైన హక్కున్నది. ఎందుకనగా మనము కలిగిన సూచన అదే కొనుగోలు చేయగల శక్తి. ఉదాహరణగా నీవు చెప్తావు, సహోదర బ్రహ్మాం, నీ అర్థమేంటి? ఇక్కడ అది ఇప్పుడు విషదమవుతున్నది. వ్యాధిగ్రస్తులుగానున్న వారైన మీరు ఇది వినండి. చూడు, నేను చచ్చిపోనంత ఆకలితో ఉంటే ఒక రొట్టె ముక్క, దాని ధర పావులా అని నాకు తెలుసు. ఒక సహోదరు వచ్చి, సహోదర బ్రహ్మాం, ఇక్కడ పావులా, ఇదిగో నీవు ఆకలితో ఉన్నావు, ఈ పావులా తీసుకో అని చెప్తే, నేను ఆ పావులా నా చేతిలో పెట్టుకుని రొట్టె నా చేతిలో ఉన్నట్టుగా సంతోషిస్తుంటాను. ఎందుకంటే కొనగలిగిన మూల్యము నా యొద్ద ఉంచుకున్నాను కాబట్టి, రొట్టె కొనటానికి నా యొద్ద గుర్తును నేను కలిగి ఉన్నాను కాబట్టి. అక్కడే నా రొట్టె ఉన్నది. ఒకే ఒకటి నేను కొనుక్కుంటానికి పావులా నా వద్ద ఉన్నది. నేను ఆ గుర్తును పట్టుకుని ఉన్నాను. నేను రొట్టె ఉంటే ఎంత సంతోషిస్తానో, ఆ గుర్తు నా దగ్గర ఉంటే అంత సంతోషిస్తాను. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగినట్లయితే, యేసు చనిపోయిన ప్రతి విమోచన విషయము కోసము నీవు కలిగిన గురుతు అది నీకు సంబంధించినది, అది నీ చేతుల్లో ఉన్నది. అది అడగడానికి నీవు భయపడుతున్నావా? అది నా జేబులో పెట్టుకొని ఆ రొట్టెను నేను కొనగలను, లేదో నాకు తెలియదు అని అంటే నేను ఆకలితో చచ్చిపోతాను. అయితే జ్ఞప్తించుకో, ఆ వ్యాపారస్తుడు నాకు ఒకటి కావాలి మిస్టర్ బ్రహ్మాం, ఒకటి 25 సెంట్లు, నీవు రొట్టె ముక్కను తీసుకో అని చెప్తే నేను తీసుకుంటాను. ఆమేన్. అది అయిపోతున్నది. ఆ కారణము చేతనే ఈ దినాన అనేక కార్యాలు జరగకుండా మనం చూస్తున్నాము. నిజమైన గురుతు కనపరచబట్టలేదు. మనకు అనేక రకాలైన నకిలీలు ఉన్నవి. అయితే నా భావం నిజమైన గురుతు. చూడు, ఆ తర్వాత మనము గ్రహించుకుని గురుతును ఇచ్చినట్లయితే, గురుతు నిమిత్తమై ప్రాణము తీసుకున్నది. రక్తము మన కొరకై మాట్లాడును. జ్ఞాపకముచ్చుకో, నిబంధన రక్తము గురుతుతో గుర్తించబడినది మరియు వాక్యము వాగ్దానాన్ని నిర్ధారణ చేసినది. కొనుగోలు మనకై చేయబడినదని గురుతు మనకొక సూచన ఉంటున్నది. నీవు దానిలో కలైనట్లయితే
ఒకవేళ నీవు ఏది పొందలేవు. నీవు కేవలం ప్రార్థనా వరుసలో నడిచి వెనుకకు వెళ్ళిపోతావు. వేదిక వద్దకు వస్తావు, పైకి చూచి వెనక్కి వెళ్ళిపోతావు. ఓ సహోదరుడా, ఒక్కసారి గుర్తు నీ గుండెపై పెట్టబడితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము నీలో ఉన్నది. తెలుసా, ఒకటి జరుగుతున్నది. ఏది నిన్ను వెనుకకు త్రిప్పలేదు. నువ్వు ఎక్కడున్నావో నీవు తెలుసుకుంటావు. దేవుని వాక్యమెల్లగల సంపూర్ణ విధేయత గుర్తుకు నిన్ను వారసునిగా చేస్తున్నది, మరొకటి కాదు. ఆయన ఆజ్ఞలనియు గైకొనువాడు ధన్యుడు. అతడు జీవవృక్షానికి హక్కుదారుడు కావచ్చును. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థనతో మనము సమర్పణ చేసుకుంటానికి మనం తప్పక గుర్తు కలిగి ఉండవలసి ఉన్నది. అది పొందకుండా ఉండవద్దు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనను పట్టుకుంటానికి నీ యొద్ద గుర్తు ఉండాలి. ఆ విధంగా కానట్లయితే గుర్తు వచ్చే వరకు ప్రార్థన చేయి. కారణం, అది పొందుకొంటానికి నీకు వాగ్దానము ఇవ్వబడలేదు. చూశారా, మొదట గుర్తు ఉండవలసినది. అదే చెల్లించిన ధర. నీవది నమ్ముటకు గల నీ యొక్క విశ్వాసము. ఇప్పుడు సంపూర్ణ విధేయత సూచన. భయం పోయినది. పౌలుది తెలియజేస్తున్నాడు, రక్తము గొప్ప విషయాలు మాట్లాడును. రక్తం మాట్లాడునా అని అడుగుతావు. రక్తం మాట్లాడును. ఆదికాండం 4:10 మనం చూస్తున్నాము, దేవుడు చెప్పాడు కయీనుతో, లేక హెబెలు యొక్క రక్తము నేల నుండి మొదలుపెట్టినది. హెబ్రీ 12 చూస్తున్నాం, క్రీస్తు యొక్క నిబంధన రక్తము హెబెలు కంటే మరి శ్రేష్టమైన విషయాలు పలుకును. చూశారా, రక్తము మాట్లాడును అని మనము చూశాము. అది నీ పక్షమున మాట్లాడును. నీలో ఉన్న ప్రాణము చిందింపబడిన రక్తము నుండి మాట్లాడును. ఆమేన్. ఓ సహోదరుడా, ప్రతి ఒక్కరూ అది చూడాలని నేను కోరుతున్నాను. అవునా, అది ఏమైనదని నీవు చూచితే అది నీలో ఉన్న ప్రాణమే. గమనించారా, దానితో నిన్ను రక్తము గుర్తింపు చేస్తున్నది. అదే గుర్తు. అది ఏమైనది? రక్తము నీకై చిందించబడినది. నీవు అంగీకరించావు. ప్రాణము నీలోకి వచ్చినది. నీవు గుర్తు కలిగి ఉంటేవి. అదే పరిశుద్ధాత్మ. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనతో సమర్పణ చేయుటకు మనకు గుర్తు కావలసి ఉన్నది. నేను చెప్పినట్లుగా ఇప్పుడు మన కొరకు నమ్మి కుటుంబం అంతటి కొరకు పొయ్యిము. ఐగుప్తుల వలె, ఎరికో వలె, లేక అపోస్తుల కార్యములు 16:31 వలె, రోమా శతాధిపతి పౌలు చెప్పినది మనం చూస్తున్నాము. నీ విశ్వాసముంచుము, నీ ఇంటి వారందరూ రక్షింపబడుదురు. దానిని నీ కుటుంబానికి వినియోగించుము. నీవు రక్షించబడిన బిడ్డవైనట్లయితే, నీవు రక్షించబడిన బిడ్డ ఉన్నట్లయితే, రక్షించబడినటువంటి బిడ్డ ఉంటే గురుతు అతనిపై పెట్టు. ప్రభునదేవా, అతనిని నేను కొరుతున్నాను అని చెప్పు. అక్కడే ఉండు. నీకు నీ తల్లి కాని లేక నీవు ప్రేమించు మరొకరు కాని తప్పిపోయిన వారు ఉన్నట్లయితే వారిపైన గుర్తును పెట్టు. ప్రభునదేవా, నేను దాన్ని కొరుతున్నాను అని చెప్పు. నీ ఇంటిలోని లోక చెత్తనంతా త్రోసివేసేయి. అందుకొరకు సంసిద్ధపడు. నీ పొట్టి లంగాలు కాల్చివేయి. నీ పేకాట బలను నెట్టివేయి. నీ సిగరెట్టు మన్నుకో. నీ యొక్క అవిశ్వాసాన్ని ఆ మురిక్కుటలో పడివేయి. నీ సంఘ కాగితాలు చెత్తకుడలో వేయి. ఎక్కడి ఉన్నావో అక్కడకు. ఆమేన్. అప్పుడు నీవు సంసిద్ధపడు. ఆ తర్వాత ఏమి చేస్తావు? తరువాత ప్రార్థన ద్వారా గుర్తును పోయి, నిజమైన రుజువుతో, నిజమైన విశ్వాసముతో దాన్ని పోయి, నమ్మకముతో దాన్ని పోయి, నీవు గుర్తును పూస్తున్నప్పుడు నీవు శుద్ధువై ఉండాలని తెలుసుకో. మన హృదయం మన యందు దోషారోపణ చేయనిలా అప్పుడు మన విన్నపమునకు జవాబు వచ్చును. చెడ్డ విషయాలన్నీ ప్రజలైన మీరు చేయనంత కాలము నీవు తప్పిదస్తుడవని ఎరిగి కూడా ఒకటి చేడు కొరకై దేవుని నీవేలాగా అడుగుతావు. ఓ కర్ణముచితనే, మనం ముందుకు వెనుక ఉగులాడుతూ ఉంటాం. మేము గాయపరచాలని అని కాదు, నేను ఇష్టపడలేదు. మేము సరిచేయాలని, కార్యాలు సరిగా ఉండాలని నేను దీన్ని చెప్తున్నాను. సదమ గమరాల కాలిన బొగ్గుల మీద మీరు ఎలాగ భవనము కట్టగలరు? తిరిగి రా. సంస్థాపకాలు, దైవ సేవకులు, ప్రజలు ఏమి చేయడానికైనా ఎలా వెళ్ళటానికైనా అంగీకరిస్తారు. అలా పుస్తకంలో పేరు వ్రాసి అది ఇది ఇంకేదో అని పిలుస్తారు. అది హీనమైనప్పటికీ కూడా, అది ఏమైనప్పటికీ తెలిసినది అని అనుకోవద్దు. అదేమైనప్పటికీ తెలిసినదని నీవు అనుకోవద్దు.
వారికి ఒక నిరీక్షణ ఉన్నది, అయితే విశ్వాసము లేదు. ప్రతిదీ కూడా కలిసి ఉండి నిర్మలంగా ఉండు దాని యొద్దకు నీవు రావలసి ఉన్నది. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు అని అప్పుడు గుర్తును తీసుకో, దాన్ని ప్రయోగించు. ఒకటి జరగకపోతే ఒకటేదో అక్కడ తప్పు ఉన్నది, వెనక్కి మరలి వెళ్ళు. నీ చేతిలో తప్పు ఉన్నది. ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు ఆయనే. దానిని ప్రయోగించు. ఎఫెసీ 2:12 చదువు. నీవు ఆశపడితే నీవు అక్కడికి కనుగొంటావు. హెబ్రీ 9:11 గమనించు. పౌలు ఇలాగ చెప్పి ఉన్నాడు, జీవము గల దేవుని జీవము గల ఆజ్ఞలతో సేవించు. హెబ్రీలు చేసినట్టుగా నేను అలా వెళ్ళాలని ఇష్టపడుతున్నానని చెప్పవద్దు. హెబ్రీలు చేసినట్లు అతని అర్పణ తీసుకుని పెద్ద బలమైన ఎద్దును తీసుకుని దానిని వచ్చి దానిపైన చేతులుంచి తను గుర్తింపు చేసుకుని రక్తము ప్రోక్షణ చేసి నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళిపోయిన రీతిగా యెహోవా అది అడిగాడు, అతనది చేశాడు. ఆ తర్వాత తరము ఒకవేళ వారు కొంచెం చల్లబడవచ్చు, మరొకరు ఇంకొంచెం చల్లబడ్డాడు. మొదటిగా ఏమి జరగడదో తెలుసా? అది ఒక కుటుంబ ఆచారంగా మారిపోయినది. అదే పెంతెకోస్తు ఒక కుటుంబ ఆచారంగా మనకు తయారైపోయినది. మనము కూర్చొని ఏ రాత్రి టెలివిజన్ ఆట బాగాలేదా? సంఘంలో వారు ఏం చేశారు? ఆశ్చర్యమే. ఓ కనికరము కలుగును గాక. చూశారా? ఒక కుటుంబ పారంపర్య ఆచారము. నిన్న నేను భాషలతో మాట్లాడాను, నీకు తెలుసా? నేను దీనికి చెంది ఉన్నాను తెలుసా? అది ఒక కుటుంబ ఆచారము. దేవుడు ఏమని చెప్పాడు మీకు తెలుసా? దేవుడు చెప్పాడు, మీ పుట్టోళ్ళ కొవ్వు నా నాసిక రంధ్రములకు దుర్గంధము కొట్టుతున్నది. అవును, నిజం. మీ అర్పణలు కంపు కొట్టుచున్నవి. అలాగున్నవి మన పెంతెకోస్తు అర్పణలు. మన యొక్క అన్ని సంఘ శాఖల కత్తిరింపులు, కార్యాచరణాలు, మన యొక్క స్త్రీలు పురుషులు వారికి ఇష్టం వచ్చినట్లుగా చేయుట, పైకి భక్తి కలిగి ఉండుట, సంగీత కార్యక్రమాలు. ఒకరు ఎగురుతాడు, కొద్దిసేపు కిందకి దూకుతాడు, అంత అయిపోయినది. దానిపైన నీళ్ల బకెట్ పోసినట్లుగా దేవుని వాక్యం వచ్చి ఏదైనా ఒకటి చేస్తే విషయమేంటి? మీ యొక్క అర్పణలు యెహోవా ఎదుట కంపు కొట్టుచున్నవి. యెషయా రంగం మీదకి వచ్చిన కాలమోది అతడి వారితో ఇలాగు చెప్పాడు, నిశ్చయమైన సూచనను నేను మీకిచ్చేదను. కన్య గర్భవతి అయి గమనించు, అక్కడే నీ ఉన్నావు. మృతతుల్యమైన మూఢ నమ్మకాలు కాదు, రూపములు కాదు, అయితే జీవము గల శాసనాలు. జీవము గల దేవుడు మృతుల్లో ఉండి తిరిగి లేచి మన మధ్య నివసించుచున్నాడు. వారిలో కొందరు ఈ సంగతులు నమ్మే ఈ సంఘాల గురుతు అను ఒకటి ఉన్నదని తృణీకరిస్తారు. ఒకడు నాకు ఇలా చెప్పుటకు ప్రయత్నం చేశాడు, 12 మంది అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని. అక్కడ ఉన్నది అంతా అదే. అయితే వాక్యాన్ని నమ్మే మనకు వ్యత్యాసము తెలుసు. ఇది జీవము గల సన్నిధి అని మనకు తెలుసును. ఇది జీవము గల క్రీస్తు సన్నిధి అని, ఆత్మ మన మధ్య ఉన్నాడని మనకు తెలియను. ఆయన చేసినదే అది చెయ్యును. దానికి రుజువు అదే. ద్రాక్షవల్లి తను ఫలించు ఫలమును బట్టి తెలుసుకోబడుతుంది. మొదటి ద్రాక్ష తీగ బయటికి వచ్చినది. దాని వెనుక వారు అపోస్తుల కార్యాలను వ్రాశారు. అదే విషయం యేసు చేసినది, అపోస్తులు చేసినది. ఆ తర్వాత ఆ ద్రాక్షవల్లి మరలా వచ్చినట్లయితే అది అదే పనిని చేస్తున్నది. గమనిస్తున్నారా? హెబ్రీ 13:8 ఆయన ఏకరీతిగా ఉన్నాడని చెప్పుచున్నది. దేవుడు ఆయన్ను మా కొరకు తిరిగి లేపాడని, ఆయన వాగ్దాన వాక్య ప్రకారంగా చేశాడని అది రుజువుపరుస్తున్నది. వాగ్దాన ముద్ర ఎఫెసీ 4:30 చెప్తున్నది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఎలయనగా మీరు విమోచన దినం వరకు ముద్రించబడుతుంది. రాబోతున్న ఉద్యోగ కూటం వరకు కాదు, విమోచన దినము వరకు. 1 కొరింథీ 12 ప్రకారముగా అందులోకి బాప్తిసం పొందిన వారమై ఉంటున్నాము. ఆయన యందు సర్వ సంపూర్ణత ఉన్నది. ఆయనలో ఏ పాపము లేదు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. అతనిలో దేవుని బీజము నిలుచును కనుక అతడు పాపము చేయజాలడు. అక్కడ గుర్తు ఉండగా అతడు ఎలా చేస్తాడు? అతడు అంగీకరించబడ్డాడని గుర్తు సూచన ఉంటున్నది. నీవు చెప్తావు, నేను పాపము చేశాను, అలాగైతే నీలో గుర్తు లేదు. చూస్తున్నారా? గురుతు అడ్డం ఉండేది. నీ యొక్క వెల చెల్లించబడి ఉన్నది. అది ఆలోచించి, సాతాను నీకు ఒక వ్యాధిని ఇవ్వాలనుకుంటే, లేక ఒకటి నీకు ఇవ్వాలనుకుంటే,
ఏమి చేయాలో నీకు తెలుసా? నీ గుర్తు చూయించు. నిజం, క్రైస్తవునికి వ్యాధి వస్తుంది. నీ గుర్తు వాడికి చూయించు. దేవుడు కొన్న వస్తువు నీవు అని రుజువు చేయి. అపవాదిని ఎదిరించుము. వాడు నీ యొద్ద నుండి పారిపోవును. వాగ్దానము చేయబడిన ఆయన యొక్క వాక్యమునందలి అచంచల విశ్వాసముతో గుర్తును పట్టుకో. దేవుడు ఒకనాడు ఇంద్రధనస్సు సూచనను గుర్తుగా ఇచ్చాడు. నేను ముగిస్తున్నాను. ఒక గుర్తు కొరకు ఇంద్రధనస్సు సూచనను ఇచ్చాడు. నాకు సుమారు 10 నిమిషాలు ఉన్నది. తర్వాత ప్రార్థనా వరుసను ప్రారంభిద్దాము. ఆ గుర్తుకు ఆయన ఎల్లప్పుడూ బద్ధుడై ఉంటాడు. ఆయన ఉన్నాడా? ఆయన ఇంకా ఉన్నాడు. ఈ వేల సంవత్సరాల్లో దాన్ని కనపరచకుండా లేడు. ఆ గుర్తు ఎడలా ఆయన నమ్మకస్తుగా ఉండి, ఆయన గుర్తుల ఎడలా ఆయన అపజయమొందలేదని మనకు చూయించాడు. యేసు 10,000 సంవత్సరాలకు రానట్లయితే నీవు గుర్తును కలిగి ఉన్నావు. ఆయన దాన్ని ఘనపరచుటకు బద్ధుడై ఉంటున్నాడు. ఏమేమి మార్పు చెందని, ఎన్ని కార్యాలు మారిపోయినా, ఏమేమి మార్పు చెందినా ఆ గుర్తును ఆయన గౌరవించ బద్ధుడై ఉంటాడు. ఆయన చేయునని ఆయన చెప్పి ఉన్నాడు. మంచిది. దేవుడు మనకనుగ్రహించిన విశ్వాసములో ఆయన గుర్తును మనము కనపరచాలని ఆయన కనిపెడుతున్నాడు. దేశములోను లోకములో ఉన్న నమ్మనటువంటి మూఢత్వాన్ని, సూచనలు, అద్భుతాలు విశ్వాసుల మధ్య జరగవను మూఢత్వం మధ్య దేవుడు మనకై ఎదురు చూస్తున్నాడు. ఈ గుర్తు ఎడల నమ్మకంగా ఉండము. మూల్యము చెల్లించబడిందని గుర్తు యొక్క జీవాన్ని మన లోపల ఉంచుకుని పునరుద్ధానమును అంగీకరించమని అది తెలియజేస్తున్నది. అది కోసే వర్తమానము. అయితే అది సత్యము. మనకు కావలసిన సత్యమే. సత్యమును తెలియజేసుకుంటకు దేవుడు మనకు సహాయము చేయుకాక. మీరు సత్యమును తెలుసుకుందరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉంటాడని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే దేవుడు ఒక గుర్తుగా పరిశుద్ధాత్మను ఇచ్చునని నేను నమ్ముతున్నాను. సంఘములో నుండి పెళ్లి కుమార్తె బయలుదేరుటకు కొంచెం ముందుగా సంఘములో బహుహీనమైన బుద్ధిహీనత ఉన్నదని ప్రజలు కేకలు వేసి భాషలతో మాట్లాడి నేను అవి నమ్ముతున్నాను. అయితే నీవు వాటిపైన ఆధారపడకూడదు. వాటిపైన ఆధారపడి ఎలాగూ నీ వాక్యమును తృణీకరించగలవు? చూశారా? వాక్యమే గురుతు. నీలో గుర్తింపబడు వాక్యము అదే జీవితుచున్నది గురుతు. అది ఆయనకు ఆయనే అనువాదికుడు అవుతాడు. నా భాషకు అర్థము చెప్పు అని నీవు చెప్పనవసరం లేదు. అది కాదు. వాక్యము ద్వారా ఆయన నీ జీవితానికి అనువాదము చేస్తాడు. ఆయన నీ మాటను తీసుకున్నప్పుడు నీవు ఏమై ఉన్నది అక్కడి నుండి ఆయన వాక్యమును గుర్తింపు చేస్తాడు. అక్కడ ఎటువంటి అనువాదము అవసరం లేదు. అక్కడ ఎప్పుడున్నదో దేవుడు ఆయన అనువాదమును ఆయనే చేయును. మరియు ఈ దినానికి ఈ వాగ్దానములు మనకు ఉన్నవి. ఓ డల్లాస్, ప్రియమైన క్రైస్తవ గుంపు, మీరు చూస్తున్న ఈ దినాన ఉన్నటువంటి మీరు చూస్తున్న చెత్తతో సాగిపోకండి. ఎందుకంటే అది నాశనం కాబోతున్నది. అన్ని వేళలలో గుర్తును కనపరచండి. బైబిల్ చదవండి. ప్రతి దాని యొద్దకు రండి. దానికి మీ ఆత్మ ఆమెన్ అని చెప్పకపోతే, అలాగైతే మీరు వెనుకకు వచ్చడం మంచిది. గుర్తు కొరకై మీకున్నది మార్చుకోండి. మీకు అది లేదు. ఒక్క మధ్యాహ్న వేళ ఎందరో చెప్తారని నాకు తెలుసు. ఇప్పుడు 4:30. ఇప్పుడు సమయం 5 గంటలకు మనం ప్రార్థన వరుసకు వెళ్ళవలసి ఉన్నది. యేసుక్రీస్తు జీవించుచు పరిపాలన చేస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? నేను ఏమి చెప్పి ఉన్నానో అది సత్యమని నమ్ముతున్నారా? అది గురుతు, కోరబడినది. సత్యమేదో దాన్నే నేను మాట్లాడగలను. నేను ఏమి చూశానో, నేను ఏమి విన్నానో, నాకేమి బయలుపరచబడినదో దానినే నేను మాట్లాడగలను. నేనెందుకు ఇది చెప్తున్నానగా వేల సమయాల్లో అది సత్యము కాకుండా ఉండలేదు. ఇప్పుడు అది దేవుడై ఉండవలసి ఉన్నది. అది దేవుడై ఉండవలసి ఉన్నది. వారు మాట్లాడుతున్నదేదో వారు ఎరుగునటువంటి ఒకనికి అలాంటి పరిచర్యను దేవుడు ఇచ్చునా? అక్కడ ఉన్న దీర్ఘదర్శికి తను గుర్తింపు చేసుకుని మరలా తిరిగిపోయి మిశ్రితమైన వాక్యమును అతనికిచ్చునా? దానిని తృణీకరించేవాడు దానిని మిశ్రమము చేస్తాడా? దేవుడు మిశ్రమము చెయ్యడు. దేవుడు ఆయనకు ఆయనే అనువాదికుడు. గురుతు స్వీకరించు. ఏ సంఘములో చేరుడు గాని
ఏ గుంపులో కలిటిగాని దేనిపైన ఆధారపడకు. గుర్తును స్వీకరించు, దాన్ని పట్టుకో. దేవుడు గుర్తించున్నది అది ఒకటి మాత్రమే. ఆ ఘడికి నీ వచ్చినప్పుడు, అది నీ మరణం యొద్దకు వచ్చినప్పుడు నీ పైన ఆ గుర్తును పెట్టుకోవటం మంచిది. ఆయన రాకడప్పుడు, ఆ పునరుద్ధానమప్పుడు ఆ గుర్తును నేను అర్పిస్తానని ఎరుగు. అది ఈ శరీరంలో ఉండదు, అది కుళ్ళిపోతుంది. అయితే చనిపోలేని ఈ ఆత్మలో ఇది నిత్యజీవము. గురుతు అక్కడే ఉంటున్నది. అంత్యదినమున అతన్ని లేపెదనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అదే యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆయన వర్తమానికుడు. ఇక్కడ వర్తమానం ఉన్నది. ఆయన వర్తమానమును గుర్తింపు చేయుటకు ఆయన వర్తమానికుడై ఇక్కడ ఉన్నాడు. నేను వర్తమానికుడి కాదు, ఆయన వర్తమానికుడు. ఇది వర్తమానము. దానితో నిరాకరించు ఆత్మ నీవు కలిగినట్లయితే వర్తమానం యొక్క వర్తమానికుడు ఆయన ఎలాగవుతాడు అను దానిని కేవలం గుర్తు మాత్రమే దానిని గుర్తింపు చేస్తున్నది. ఆమేన్. నేను భక్తిపూర్వకంగా పులకితరవుతున్న పోతున్నాను. నిజంగా అలా ఉన్నాను. ఇప్పుడే నేను ఎగిరిపోవాలన్నట్లుగా భావిస్తున్నాను. ఎందుకనగా నేనెవరిని నమ్మి ఉన్నానో నేను ఎరుగుదును. ఆయన పునరుద్ధానమందు ఆయనతో నా జీవితము గుర్తింపబడుట నేను చూశాను. ఆయన సన్నిధి ఇక్కడే ఉన్నది. స్నేహితులారా, అంగీకరించుడి. దయతో మీ నిండు హృదయముతో మనమంతా బలిపీఠం యుద్ధకు వచ్చి ప్రార్థించాలని నాకు తెలుసు. అది పాతకాలపు మెథడిస్టు వారి ఆలోచన. బైబిల్లో వారి ఎన్నడూ అలాగూ చేయలేదు. బైబిల్ తెలియజేస్తున్నది, నమ్మిన వారందరూ బాప్తిసం పొందిరి. అవును, నిజమా? బలిపీఠపు పిలుపు అనేది బైబిల్లో లేదు. అది మనము చేర్చిన దానిలో ఒకటి. అది మంచిదే. దేవుడు ఆశీర్వదించిన ప్రతిదీ మంచిదే. గుడ్డలను అభిషేకించినట్లుగా బైబిల్లో అలాంటిది లేనే లేదు. పౌలు శరీరానికి తగిలిన చేతి రుమాలైనను గుడ్డలైనను వారు తీసుకున్నారు. ఎలాగైతేనేమి, మీరు చేయాలనుకున్నట్లయితే మంచిదే. మీ యొక్క స్థానాలలో బలిపీఠము యుద్ధ అది ఎక్కడైనా చేయవలసినది అది ఒక గుర్తుగా నీవు పొసుకో. తరువాత నిన్ను నీవు చుచ్చుకో. ఎలాంటి జీవితము జరిగిపోతున్నదో చూడు. అది పోయబడినదా లేదా చూడు. అది అలాగే కాకపోతే నీకు ఏమున్నదో అది ప్రక్కన పెట్టి తిరిగి రా. గురుతు పోయబడి వరకు ప్రార్థించుకున్నాము. పరలోకపు తండ్రి, ఒకవేళ నేను కఠినంగా మాట్లాడి ఉండవచ్చును. ప్రభువా, నీవు దాన్ని దిగగొట్టకుండా ఎలా గుచ్చెలను దిగగొట్టగలవు? అది ప్రజల హృదయాలలో దిగగొట్టబడి ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది గట్టిగా కొట్టినట్లుగా కాదు అనే ప్రజలు చూచున్నట్లుగా, అది నిర్మాణాత్మకమైనదిగా లేక మూఢభక్తిగా, ఒక వ్యక్తిగా లేక నాకు నేనుగా లేక మరొకరిగా నేనది గుర్తింపు పొందుటకు ప్రయత్నము చేయటం లేదు. దానిని అది యేసుక్రీస్తు ఆ సంస్థాపకులంటి కలిపి నేను నెడతాను. అవి నీ వాక్య ప్రకారముగా 1.5 డజన్ పాత మహావేశ్య తల్లి. బైబిల్ గ్రంథంలోని ప్రకటన 17. ప్రతి ఒక్క వేశ్యకు తల్లి. వారు పురుషుడు కాలేడు. అవి వేశ్యలు. అవన్నీ కూడా లోకమనే పడకలోకి వెళ్ళిపోతవి. పెంతెకోస్తు వారు మరియు మిగతా వారు అది జరగడం మేము చూశాము. అయితే యేసు, నీవింకా యేసే అయ్యున్నావు. సంఘం యొక్క వర్తమానమును వారు వినకుందురు కాక, అయితే వాక్యమగు క్రీస్తు వర్తమానమును విందురు కాక. ప్రభువా, విశ్వాసులతో నీకై నీవే విశ్వాసులతో గుర్తింపు చేసుకునము. రోగులందరినీ స్వస్థపరచుము. ప్రభువా, మా పాపములు క్షమించుము. నీ యొక్క దాసునుగా నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి నా పాపములు క్షమించుము. ఈ ప్రజల పాపములు క్షమించుము. ప్రభువా, భవనము కొరకు ప్రతి ఒక్కరూ కానుకలు సహకరించారని నిస్సందేహంగా నేను నమ్ముతున్నాను. వారి ధనాన్ని వారు ఖర్చు చేశారు. ప్రభువా, ప్రతిదీ చేశారు. ఓ దేవా, వారిలో ఒక్కొక్కరు కూడా పోగొట్టుకొనకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ. నేను దాని విధేయతతో చెప్పుతున్నాను. అయినను ప్రభువా, నీవు అధికారం గల వాడవై ఉండవలసి ఉన్నది. దిద్దుబాటు చేయుట ప్రేమ అని మాకు తెలుసు. ప్రేమ క్రమపరచును. నేను ప్రార్థించుచున్నాను. ఆ కారణము చేతనే నీవు నీ ప్రజలను సరిచేయుదువు. ఎందుకంటే నీవు వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి. ప్రతి పాపములకు లెక్క
ఒప్పజెప్పవలసి ఉంటున్నది. తండ్రి, మా పాపములు మేము ఒప్పుకొనుచుండగా నీవు వాటిని క్షమించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మేము దూరంగా వెళ్ళిపోయాము. నేను ఈ పెంతుకొస్తు వారితో గుర్తించబడితని. ప్రభువా, నేను వారిలో ఒకడను. దేవా, మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కొందరు నాయకులను తీసుకుని వారిని త్రిప్పివేయము. ఒక్కసారి అక్కడ కల్వరిని వారు చూచెదరి కాక, ఆ తర్వాత వారు ఏమై ఉండవలసినది వారు మరచెదరు కాక, ఒక ప్రెసిడెంట్, ఒక బిషప్పు అది ఏమైనప్పటికీ మరచి ఈ రాజ్యంలో పెద్దవాళ్ళు ఎవరు లేరని తెలుసుకుందరు కాక, మేమంతా దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. నీవు మాకు సహాయము చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఏ దినాన మా మధ్య గుర్తింపు చేసుకునము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రార్థన వరుసను ప్రారంభించక ముందు ఇక్కడ క్రితము ఎన్నడూ లేనటువంటి ఒకరు ఉండి ఉండవచ్చును. నీవు ఎవరో నాకు తెలియదు. అయితే నిన్ను దేవుడు ఎరుగును. నేను నీకు సత్యము చెప్పినట్లయితే అది సత్యమా కాదా దేవుడే గుర్తింపు చేయను కాక. దాని రుజువు అదే. ఆయన మృత్యుల నుండి లేచినట్లయితే ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు. యోహాను 14:12 ఆయన చెప్పియున్నాడు, విశ్వాసముంచినవాడు అనుకుంటున్న విశ్వాసం కలవాడు కాదు, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయును. అది నిజమేనా? ఒకరన్నారు, మీరు గొప్పవే చేతురు. అవునది వాస్తవం. మేము చెప్పాడు, మేము సువార్తను ప్రకటిస్తున్నాము. అది గొప్పదే. ఆయన చేసినవి చేయుట అది నన్ను రుజువు చేస్తున్నది. చూశారా? ఆ తరువాత గొప్ప వాటిని గురించి మనం మాట్లాడుదాం. ఆయన భూమిపైన ఉండినప్పటికంటే గొప్ప విషయాలు ఆయన చేయుచునుట నేను నీకు చూయించగలను. మరి అది కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఇంకా సూచిక క్రియలు, అద్భుతాలు. అందుకు సమయం కాదా? నమ్మిక మాత్రం ఉంచు. యేసుక్రీస్తును మృతుల నుండి ఎవరైతే లేపారో ఆకాశమందలి ఆ దేవుడు మనకై సజీవునిగా ఆయన అనుగ్రహించాడు. 2000 సంవత్సరాల తర్వాత ఈ వర్తమానంలో గుర్తింపు చేస్తూ ఇది నిజమని గురుతూ కనపరచబడవలసి ఉన్నది. ఇప్పుడు వ్యాధులతో బాధలతో ఉన్న మీరు ప్రార్థించుడి. ప్రభువా, మా బలహీనత చేత తాకబడిన ప్రధాన యాజకుడు నీవు అని నేను నమ్ముతున్నాను. మరియు ఇక్కడ ఉన్న దైవ సేవకుని వలన మాకు ఈ విధముగా చెప్పబడి ఉన్నది, ఇప్పుడు నీవు మా మధ్య ఉన్నావని. అందుకని మా కొరకు నిన్ను నీవు గుర్తింపు చేసుకుని మాకు ప్రత్యక్షము కమ్ము. ఇప్పుడు మీరందరూ ప్రార్థించండి. ఒకటి చెప్పుడుకు ఇప్పుడు దేవుని ఇష్టం. ఎటువంటి సమయము అది వచ్చినప్పుడు ప్రపంచమంతా నీకు సంబంధించినదని నీవు భావిస్తావు. ఆమేన్. ఇప్పుడు నీవు ఒకటి తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఏ దయ్యం ఏది చేయబోదు. వాడు ఓడిపోయినవాడు. నా ప్రభువు ఉన్నాడు. అదంతా మన చేతుల్లో ఉన్నది. ఆమేన్. దయచేసి నెమ్మదిగా ఉండండి. నడవద్దు. నెమ్మదిగా కూర్చోండి. చక్రాల బండిలో ఉన్నవారు మిగతా వారు మీరు సహాయం లేని వారని తలంచవద్దు. నమ్మండి. మీరు ప్రార్థనా వరుసలో వెళ్ళి ఉంటేది ఓడిపోతుంది. ఓడిపోయినది మీ కొరకు ప్రార్థించిన దైవసేవకుడు కాదు. అది మీ విశ్వాసం. నీకేమి జరగదని మీరు ఆలోచిస్తుంటది. మీరు నమ్మండి. ఇదిగో ఇక్కడ వెలుగు. రంగుజాతి స్త్రీ వెనుక కూర్చుని ఉన్నది. ఆమె పైన ఆమె చేతులు ఇలాగ పైకెత్తి ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీవు నన్ను ఆయన ప్రవక్తనని లేక ఆయన దాసునని నమ్ముతున్నావా? నేనది చెప్పకూడదు. ఎందుకనగా ప్రజలను ఎంతగానో అడ్డుపరుస్తున్నది అది. ఇక్కడ ఒక తెల్లజాతి పురుషుడు, ఒక రంగుజాతి స్త్రీ ఉన్నారు. మన ప్రభువు మరియు బావి యొద్ద ఉన్న స్త్రీ వలె 2 వేరు జాతులున్నట్లుగా జాతుల్లో ఏ భేదం లేదని వారు తెలుసుకుందురు కాక, మన రంగు వలన ఏమీ లేదు. రక్తము మార్పిడి మనం ఒకరినొకరు ఇవ్వగలము. అన్ని దేశముల వారిని ఒక రక్తముతో దేవుడు చేశాడు. మీరు తలనొప్పితో, భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఆ తర్వాత మీ గుండెల్లో ఒక భారం ఉన్నది. అది ఆ బిడ్డ విషయమే. అది కృంగదీసినది. అది ఖచ్చితం. అది నిజమేనా? అది నిజమే. నీకు పైగా కూర్చుని ఉన్న ఆ స్త్రీ నీ పోలికలున్నవి.
ఆమెని తల్లి. అది వాస్తవం. ఆమెకు ఒక బాధ ఉన్నది. అమ్మా, నీవు నమ్ముతున్నావా? నీవు నీ యొక్క వ్యాకులము, నీ ప్రక్కలు, అది నిజమేనా? అది నీ యొక్క కుడి ప్రక్క నీ మీద, నీ కుడి పక్క నీకు బాధ, అవునా? అది నిజమైతే నీ చేయి పైకెత్తు. అది ఇక నిన్ను బాధ కలుగు చేయదు. నీవు ఎవరై ఉన్నది దేవుడు నాకు చెప్తే నీవు నమ్ముతావా? మిసెస్ లోవెల్, అవునా? మంచిది. నీ దారిని వెళ్ళు. ప్రభువైన యేసు నీ విన్నపము ఆలకించును. అక్కడ చివర మరొక రంగుజాతి స్త్రీ కూర్చుని ఉన్నది. కూర్చొని చూస్తూ ఉన్నది. ఆమె ముక్కలైపోయినట్లుగా ఆమె నా వైపు చూస్తున్నది. అది ఆమె నమ్మినది. ఆ వస్తువు ఆమె ప్రక్కనే ఉండుట మీరు చూచుట్లేదా? ఆమె మూత్రపిండముల జబ్బు వలన బాధపడుతున్నది. అవునది వాస్తవం. అదంతా ఇప్పుడు పోయినది. ఆయన నిన్ను స్వస్థపరిచాడు. ఆమేన్. నీవెందుకు నమ్మవు? నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యము. మీరు అది నమ్ముతున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. రంగుజాతి ప్రజలను, తెల్లని వారిని మీరు, మీ విశ్వాసం ఎక్కడా? ఇక్కడే ఒక రంగుజాతి స్త్రీ ఇక్కడే కూర్చొని నా వైపు చూస్తున్నది. పెద్ద స్త్రీగా కనిపిస్తున్నది. ఆమె మోకాళ్ళలో జబ్బు ఉన్నది. ఆమెకింకా ఇంకొక జబ్బు ఉన్నది. ఆమెకి గుండె జబ్బు ఉన్నది. ఆమెకు బలహీనతలు, తటాలన కింద పడుట మొదలైనవి ఉన్నవి. ప్రత్యేకించి నువ్వు పండుకొంటకు ప్రయత్నిస్తున్నప్పుడు గుండె పట్టుకున్నట్లుగా ఉంటున్నది. అవునా? గత రాత్రి జరిగినది జ్ఞాపకముంచుకో. నేను నీ మనసును చదువుట్లేదు. నీవు దేవునికై ప్రార్థన చేశావో, నీవు దేనికై ప్రార్థన చేశావో అది తెలుసుకున్నాను. ఈ రోజే నీవు పిలువబడాలని ఆశపడ్డావు. ఆయన నీకు జవాబిచ్చాడు. ఇంకా నీవు త్వరగా లేవలేవు, ఎందుకంటే నీకు కీళ్లవాతం. అది నిజమేనా? ఇంకా మరొక విషయం, నీకు కడుపు నొప్పి ఉన్నది. కడుపులో గడ్డ ఉన్నది. అది నిజం. నేను ఆయన యొక్క ప్రవక్తనని నమ్ముతున్నావా? దాన్ని నేను చెప్తాను. ఎలాగైనా నమ్ము, నీవు బాగుపడతావు. నీ కడుపు నొప్పి విషయం ఏంటి? నీ కడుపులో నొప్పిని దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? అక్కడ కూర్చున్న నీవు కూడా అది నీవు నమ్ముతున్నావా? మంచిది. అలాగైతే నీ కడుపు నొప్పి నుండి నీవు స్వస్థత పొందుకుంటావు. ఆమేన్. అక్కడున్న స్త్రీ, నీవు నీ పొగత్రాగుడు విడిచిపెట్టాలని కోరుతున్నావా? పొగ త్రాగడము నీవు విడిచిపెట్టినట్లుగా దేవుడు చేయునని నీవు నమ్ముతున్నావా? ఎంతో కాలం నుండి ప్రయత్నం చేశావు. నీకు కడుపు జబ్బు కూడా ఉన్నది. సిగరెట్లు మానుటకు ప్రయత్నించావు. అదే నీకు కడుపు జబ్బు తెచ్చినది. వాటిని వదిలేకుంటావా? యేసుక్రీస్తు నామమున నీలో నుండి కోపముతో దాన్ని పారదోడుతున్నాను. ఎందుకనగా నీ విశ్వాసము ఆయన ముట్టునట్లుగా దేవుని నమ్మమని సవాలు చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక చిన్న స్త్రీ అక్కడే కూర్చొని ఆసుపత్రిలో క్యాన్సర్తో చనిపోతున్నా తన ప్రియమైన వారికై ప్రార్థన చేస్తున్నది. అవును, అది ఆమె చిన్నాన్న. అవును, నిజం. నీవు ఒక దైవసేవకుని భార్యవు. అతడు స్వస్థత పొందుకునని నీ నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా? దేవుని నమ్మమని నేను సవాలు చేస్తున్నాను. ఏంటది? గుర్తింపు. ఆ యేసుక్రీస్తు, క్రీస్తు అనగా ఏమి అని అడుగుతావు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. వాక్యము రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కడవరి దినాలలో వాక్యము మన మధ్యకి వచ్చుట మీరు చుట్టం లేదా? దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ తీసుకుని యేసు క్రీస్తును గుర్తింపు చేస్తున్నది, అనగా గురుతును. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? ఎంతమందికి ప్రార్థనా కార్డులున్నవి? ప్రార్థనా కార్డులు ఉన్న వారందరూ ఈ ప్రక్కకి వచ్చి ఇక్కడ ఉన్న వరుసలు నిలబడండి. అలా నిలబడండి అందరూ. ఆ ప్రక్క, ఇక్కడ చిన్న మార్గములు ఆ ప్రక్కగా దారిచూపు కాపలాదారులు మీ స్థలాలకు వెలుడి. తర్వాత వారు వెలుచుండగా మిగతా వారు నిలబడండి. వారు వచ్చిన తర్వాత ఒక్కరి తర్వాత ఆ విధంగా పైకి క్రిందకు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవ భయముతో ఉండండి. పరిశుద్ధాత్మ కూటమును తీసుకున్నాడు కనుక చెప్పుడుకు చాలా ఉన్నవి. మరియు రుజువు చేయటానికి ఆయన ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? అది గురుతు అని ఎంతమంది నమ్ముతున్నారు? అది వాక్యమని ఎంతమంది నమ్ముతున్నారు? చూడు, దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను పరిశోధించును అని హెబ్రీ పుస్తకంలో చెప్పబడుచున్నది ఎంతమందికి తెలుసును? ఎంతమందికి అది తెలుసు? ఆ కారణము చేతనే యేసు వారి హృదయం యొక్క తలంపులను వివేచింపగలగనని ఎంతమందికి తెలుసు?
ఎందుకనగా ఆయన వాక్యమైండెను. ఎంతమంది అది నమ్ముతున్నారు? అది ప్రవక్తలతో ఉండినని ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యం వచ్చినది వారి యొద్దకే. ఇప్పుడు వాక్యము మన యొద్దకు తిరిగి వచ్చినట్లయితే అది అదే చేయదా? అలాగైతే వాక్యమును గుర్తింపు చేయు. వాక్యం వలన తప్పు ఎలా అవుతున్నది? ఓ కనికరము కలుగును గాక. భయభక్తులతో ఉండండి. హే, ఇక్కడ కూర్చున్న స్త్రీ, ఆమె గుండెలో కూడా ఒక బాధ ఉన్నది. నేను ఇప్పుడే ప్రక్కకు తిరగగా దాన్ని పట్టుకున్నాను. నీవు మిస్సెస్ గ్రాంట్ కదా? నాకు తెలియదు. అయితే నీవు మిస్సెస్ గ్రాంట్, ఎందుకంటే దాంతో నేను నిన్ను చూశాను. నిన్ను భయకంపితురాలిగా చేయు నరముల బలహీనత నీకున్నది. నీ కుమారునికి మరొకటి ఉన్నది. అతని రక్తం చుక్కల చుక్కలుగా పడుతున్నది. నీవు నమ్మమని సవాలు చేస్తున్నాను. ఆమేన్. స్థితి విధికి ఆయన యజమానుడు, ఆయన మరణానికి యజమానుడు. ప్రార్థించుకుందాము. ప్రభుని యేసు, నీ ఈ యొక్క భవనములో నీ సన్నిధి మమ్మల్ని అభిషేకిస్తుండగానే ఇది పరిశుద్ధాత్మని మేము తెలుసుకుని ఉన్నాము. ఈ చేతి రుమాళ్ళు కల ప్రతి వ్యక్తిని నీవు స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. నీ యొక్క బైబిల్ గ్రంథములో మేము ఈ విధంగా బోధించబడితేమి, ఒక సమయాన నీ యొక్క ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుతూ విధి నిర్వహణలో ఉన్నారు. వాగ్దాన భూమికి వారి మార్గాన సముద్రము దారినిచ్చాను. దేవుడు కోపముతో ఉన్న కళ్ళతో ఆ అగ్ని స్తంభములో నుండి దేవుడు తొంగి చూచాడు. సముద్రం భయపడి ప్రక్కకు తొలగిపోయినది. ఇశ్రాయేలీయులు విధి నిర్వహణలో వాగ్దాన భూమికి వెళ్లిపోయారు. ఓ ప్రభువైన దేవా, నీ యొక్క కన్నులు యేసుక్రీస్తు రక్తము గుండా ఇక్కడ ఉన్న గురుతును, ఈ దినాన మేము పట్టుకుని ఉన్న చేతి రుమాలపైనున్న గురుతును చూచును కాక, ఇది పట్టుకున్న ప్రతి ఒక్కరికి వ్యాధి భయపడిపోవును కాక, అది ప్రక్కకు తప్పుకొని మంచి ఆరోగ్యమైన వాగ్దానములోకి నీ ప్రజలు దాటిపోవుదురు కాక. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. యేసుక్రీస్తు నామమున అది జరుగును కాక. ఆమేన్. ఎంతమంది ఇక్కడ మెథడిస్ట్ బోధకులు, బాప్టిస్ట్ బోధకులు, ప్రెస్బిటేరియన్ బోధకులు, బాప్టిస్ట్ బోధకులు, లూథరన్, పెంటికాస్ట్ వారు ఉన్నారు? ఇది సత్యమని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? రోగుల కొరకై మేం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి నా ప్రక్క నిలబడండి. నమ్మిన ప్రతి బోధకుడు ఇక్కడ పైకి రండి. అది మంచిది కాదా సహోదరు గ్రాంట్? అది మంచిది. ఓహో, ఇక్కడికి రా సహోదరుడా. రోగులకై ప్రార్థించు పరిచర్యను సహోదరుడు గ్రాంట్ కలిగి ఉన్నాడు. ఒక ధీరుడైన మనిషి, ఒక మంచి మనిషి, దేవుని యొద్ద నుండి ప్రార్థనలకు జవాబు పొందు మనిషి సహోదరు గ్రాంట్. నేను ఈ రోజు నా హస్తాల తనపైన చుట్టి నా సహోదరుడు అని చెప్పుడుకు ఆనందిస్తున్నాను. ఇప్పుడు అతడు నాతో క్రిందకు దిగి ప్రార్థించబోతున్నాడు. ఈ వరుసలోండి మీరు వస్తున్నప్పుడు క్రింద సెలవు యొద్దకు వచ్చినట్లుగా సహోదరులారా 2 వరుసలుగా చేయండి. ఇక్కడ 2 వరుసలు చేయండి. ఇక్కడ పైన కొంతమంది, క్రింద కొంతమంది. సహోదరు రాయ్ బోర్డర్స్, నీవెక్కడ? సహోదరు రాయ్ బోర్డర్స్, అతడు ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. ఇక్కడ దైవ సేవకుల వైపు చూడండి. చూస్తున్నారా? అటు చూడండి సహోదరులారా. అది నాకు మంచిగా గుపిస్తున్నది. శిలువ సేవకులు వర్తమానముతో తమ్ము తాము గుర్తింపు చేసుకుని నిలబడి ఉన్న మనుష్యులు. ఏమి జరుగుతుంది చూడండి. ఇప్పుడు దైవ సేవకులపైనే పెట్టవద్దు. వారిని వారు గుర్తింపు చేసుకుంటూ వారు వచ్చారు. మీరు ఇక్కడి నుండి వెళ్తున్నప్పుడు గురుతు మీ ఎదుట పట్టుకోండి. ప్రభుని యేసు, నా పాపములు నేను ఒప్పుకున్నాను. తిరిగినప్పుడు నీవు నాకు పరిశుద్ధాత్మక బాప్తిసం ఇచ్చిన్నావు. నేను కొనుగోలు చేయబడిన సరుకును, పాపము, రోగము లేక ఇంకొకటి ఇక నుండి ఏది నన్ను పట్టుకోలేదు. నేను ఇప్పుడే కదలి వెళ్తున్నాను. నీ ముందు దాన్ని పట్టుకో. ఇక్కడి నుండి వెళ్ళు. దేవుడు నిన్ను స్వస్థపరచును. సంతోష ఆనందములతో నీవు ఇక్కడి నుండి బయటికి వెళ్తావు. స్వస్థత కలిగి ఉంటావు. నీవది నమ్ముతున్నావా? ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సహోదరులారా, మన అందరం తల్లవంచుకుందాము. ఏమి జరగబోతున్నదో మనకు ఇప్పుడు తెలియదు. ఈ మధ్యాహ్న వేళ ఏ రోగముతోనున్న వ్యక్తి అయినా ఈ భవనాన్ని విడుచుటకు ఏ కారణము లేదు. ఆ గుర్తును నీ హృదయంపై పెట్టుకునుము. ఈ ప్రార్థన వరుస గుండా కదలి వెళ్ళు. దైవ సేవకులు తమ జీవితాలను పరిచర్య కొరకై సమర్పణ చేసుకున్న వారై
ఇక్కడ నిలబడి ఉండి నీ వెళ్తున్నప్పుడు నీపై చేతులు పెడతారు. సహోదరు అబ్రహాం, నువ్వు ఎందుకు ఆ విధంగా చేస్తావు అని అడగవచ్చు. మీలో ప్రతి ఒక్కరూ అది తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను స్వస్థపరచువాడిని కాదు. వీరి కూడా అందరి వలె రోగుల కొరకు ప్రార్థించుటకు హక్కు కలిగి ఉన్నారు. నిజంగా నా ప్రార్థన ఆలకించడానికి ముందుగానే దేవుడు వారి ప్రార్థన ఆలకించును అని నేను నమ్ముతున్నాను. నేనెంతో నలిగి పగిలిపోయాను. వారి ప్రార్థనలు ఆయన ఆలకించునని నేను నమ్ముతున్నాను. ఇక్కడి వారిని వారు గుర్తింపు చేసుకుంటూ వారి స్థానాన్ని స్వీకరించుటకు సిగ్గుపడక వీరు మీ మధ్య నిలబడి ఉన్నారు. అలాంటి మనుషులను నేను అభినందిస్తున్నాను. సహోదరులారా, మీ యొక్క భావం నాకు తెలుసు. నేను మీలో ఒకరిని. దేవుడు నిత్య జీవానికి నిర్ణయించి అక్కడ ఉంచిన వారిని ఆ చేపలు పట్టుకుంటానికి ఇక్కడ టెక్సాస్లో మీతో వల విసిరిన వాడను నేను. నా శక్తి కొలదిగా నేను చేస్తున్నాను. నేను 100 రూపాయలు మీతోనే ఉన్నాను. కొన్నిసార్లు సమస్థాపకాలను తదితరమైన వాటిని గుచ్చి నేను కేకలు పెట్టి గద్దించాను. నా సహోదరుడా, దాని యొక్క అర్థం నేను మీకు విరోధిని కాదు. మనము సహోదరులుగా ఉండకుండా చేయు లేక వేరు చేయు పద్ధతిని నేను విరోధిని. ఆ పద్ధతికి ఎందుకనగా కొంత మత సంబంధమైన సిద్ధాంతము అది. పరిశుద్ధాత్మిక బాప్తిసం ద్వారా మనము సహోదరులము. మనం ఒకే గుర్తును పట్టుకున్నాము. మనం ఒకే రక్తాన్ని పట్టుకున్నాము కనుక అది నమ్ముదాము. మనమక్కడ కలుసుకునగలము. అవునా? రక్తము క్రిందనున్న మనము ఒక్కొక్కరము సహోదరులుగా. నేను ఒక బాప్టిస్టుగా అభిషేకం పొందాను. బహుశా మీరు ఒకవేళ మెథడిస్ట్ లేక లూథరన్ లేక ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు, ఏకత్వం, ద్వితీయత్వం, త్రిత్వం లేక మరేదైనా దేవుని సంఘం, అదేదైనా అది ఏ వ్యత్యాసాన్ని చేయదు. ఆ చిన్న విషయాలు మేము అంగీకరించము. అలాగైతే వాటిని గూర్చి మర్చిపోదాం. ఒకదానికి మేము అంగీకరిస్తాము. అది మన రక్షకుడైన యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచి గుర్తును మనకిచ్చాడు. మన యొక్క ప్రార్థనలతో మనం ఇక్కడ నిలబడి వ్యాధితో ఉండి ఈ వరుసను దాటుతున్న సహోదరులను పట్టుకుంటున్నగై ఉన్నాము. అది నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. ఇప్పుడే ఒకటి జరగటం నేను చూశాను. ఆమేన్. నేను పిచ్చివాణ్ణని మీరు తలస్తున్నారని నాకు తెలుసు. అయితే నేనెంతో మంచి పిచ్చివాణిగా భావిస్తున్నాను. నేను ఈ విధంగా ఉండిపోవాలని నేను అనుకుంటున్నాను. అవునండి, ఈ విధంగా ఉండుట అద్భుతంగా భావిస్తాను. ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, నేను వేదిక దిగి ఈ సహోదరులతో నన్ను నేను గుర్తింపు చేసుకుంటానికి క్రిందకు దిగుతున్నాను. మేమంతా మా గుర్తులను మా చేతుల్లోనూ మా గుండెల్లోనూ ఉంచుకొని లేక పట్టుకుని ఉండగా నేను వారితో నాకు నేను గుర్తింపు చేసుకుంటున్నాను. రోగులపైన చేతులుంచగా వారు స్వస్థత నొందెదరు అను నీ ఆజ్ఞకు మేము విధేయులమవుతున్నాము. పరిశుద్ధాత్మ వారు పొందారని, వారు తిరిగి జన్మించిన దేవుని బిడ్డలని, దీనిని వారు నిండు హృదయముతో నమ్మి ఉన్నారని ఇక్కడ వారి గుర్తులు సమర్పిస్తూ ఇక్కడ నుండి వెళ్ళుచున్న ప్రతి వ్యక్తి వారు సాగి వెళ్ళుచుండగా వారు వారి శరీరంలో ఉన్న వ్యాధి బాధలను శపించుదురు కాక వారి విశ్వాసం వారిని స్వస్థపరిచినదని వారు ఎరిగి ఇక్కడ నుండి ఆనందముతో వెలుదురు కాక. ప్రభువైన దేవా, మా యొక్క చేతులు అర్పణలో మేమున్నామని గుర్తింపుగా అర్పణపై పెట్టుచున్నాము. పాత నిబంధన వలె మా యొక్క హస్తాలు యేసుపైన పెట్టుచున్నాము. ఆయనతో గుర్తింపు పెట్టు కొరకై ఎప్పుడు పరిచర్యలో సూచనలు అద్భుతాల వలన ఆయన మాతో ఉన్నాడని గుర్తింపుగా ఆయన చేతులు మాపై ఉంచాడు. మేము వారితో గుర్తింపడుచున్నట్లుగా మా విశ్వాసం వారితో బంధించబడి ఉన్నదన్నట్టు కొరకై రోగులపైన మా చేతులు పెట్టుచున్నాము. రోగము వెడలిపోవును కాక, యేసుక్రీస్తు నామమున అది చేయబడును కాక. మేము క్రిందకు వెళ్లిపోయి అది స్వీకరిస్తుండగా సమాజమంతా ప్రార్థనలో ఉండండి. రాయ్ లేక మరొకరు ఇక్కడికి వచ్చి మైక్రోఫోన్ దగ్గరకు వచ్చి వరుసను సరిగా ఉంచండి. చూడు, ఇక్కడ నీవు దాడుతున్నప్పుడు నమ్మికతో రా, ప్రార్థనతో రమ్ము. మేము ఇప్పుడు రోగులపైన చేతులు పెట్టబోతున్నాం. నేరుగా రా, ప్రార్థించు. ఈ సేవకుల వరుసను నీవు దాడుతున్నప్పుడు చంకల కర్రలతో నీవు నడుస్తున్నట్లయితే క్రింద పడవేసి నడిచిపో. నీకు క్యాన్సర్ వ్యాధి ఉంటే, జబ్బేదైనా ఉన్నట్లయితే ఇలా చెప్పు: వైద్యుడు తాను చేయగలిగినంత చేశాడు, అతను చేసినంత చేశాడు. నేను చచ్చిపోవలసి ఉన్నదని చెప్పాడు. నేను చనిపోవటలేదు ప్రభువా, ఇక్కడ నా గుర్తు ఉన్నది.
నీవు నాకు వాగ్దానం చేశావు 70 సంవత్సరాలని. నేను అది చేస్తూ ఇక్కడి నుండి వెళ్తున్నాను. చూశారా? అదే చెయ్యి. అది చేస్తావా? యేసు నామములో అది జరుగునుగాక. ఆమేన్. సరే, వరుస జరగనివ్వండి. నీవది నమ్ముతున్నావా? ఆమేన్. ఓహో, ఆయన ఆశ్చర్యకరుడు కాదా? కొందరు మంచాల మీద, త్రోపుడు బండ్ల మీద ఉన్నారు. సరిగా వచ్చి వెళ్ళండి, వారిని అక్కడే ఉంచి వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వస్థత పొందుతారు. అది నమ్మిన వారు. నీవు నమ్ముతున్నావా? నేను ఆయన్ని ప్రేమిస్తాను అను గీతాలాపడు చేద్దాం. సహోదరి, పాత నేను ఆయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను. మనమంతా మన స్వరమెత్తి, మన చేతులెత్తి, మన హృదయాలెత్తి దేవునికి నేను ఆయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే నన్ను ముందు ప్రేమించని కనుక. ఒక స్త్రీ త్రోపుడు కూర్చుని లేచి 2 పురుషుల సహాయంతో ఇక్కడ నడుస్తూ ఉన్నది. మన చేతులు దేవుని వైపు ఊపుదాము. నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఆయన్ను ప్రతి ఒక్కరం స్తుతిద్దాము. దేవునికి మహిమ కలుగును కాక. ప్రభువైన యేసు, నీ మంచితనానికి, నీ సన్నిధికి మేము ఎలాగ ధన్యవాదాలు చెల్లించగలము? ప్రభువా, గుర్తు కొరకై నీకు కృతజ్ఞతలు. మేము రక్షించబడి ఆత్మతో నింపబడి ఉన్నాము. పరిశుద్ధాత్మ మా శరీరాలను పులకింతలుగా చేస్తున్నది. తండ్రి, ఇందుకొరకై మేమెంత వందనాలు చెల్లించుకుంటున్నాము. యేసు నామమున మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరూ కరస్పర్శ చేస్తూ ప్రభుకు స్తోత్రం అని చెప్పండి. ఒకరి చేయి ఒకరు కరస్పర్శ చేస్తూ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు వేడుకల కొరకై కూటాన్ని నేను సహోదరు గ్రాంట్కు త్రిప్పుతుండగా మన తలలు భయభక్తులతో ఉంచుకుందాము. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా ప్రభు యొక్క మంచితనము కొరకు, ఆయన కనికరము కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మనం ఒంటరిగా ఇక్కడ లేము అను నిశ్చయతను మీ హృదయాల్లో ఉంచానని నిరీక్షిస్తున్నాను. మన మహోన్నతమైన ప్రధాన నాయకుడు మన మధ్య ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని దండు పాలెములో ఉన్నది. ఆయన గొప్ప శక్తిని, ఆయన గొప్ప కనికరాన్ని చూచినందుకు మనము ఆయనకు ధన్యవాదాలు చెల్లించుకుందాము. ఇప్పుడు భయభక్తులతో మనం తల్ల ఉంచుకుని ఉందాము. సహోదర గ్రాంట్.